దేవుని యొక్క వాక్యంలో మనకి చదువుతున్నటువంటి లేఖన భాగంలో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది మనం కొంత పరిశీలన చేస్తున్నప్పుడు గతంలో మనం చూసుకున్న రీతిగా రచయిత యొక్క ఉద్దేశంతో పాటు అక్కడ వారు ఏమి గ్రామర్ వాడారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి, అక్కడ ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాల యొక్క అసలైనటువంటి అర్థం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వచనము ఎవరిని గురించి రాయబడింది, ఎవరి కొరకు రాయబడింది, అక్కడ ఉన్నటువంటి వచనంలో మనం ఏమేమి పరిశీలించాలి, రచయిత యొక్క మరి పరిస్థితి ఏంటి, ఆయన దేన్ని దృష్టిలో పెట్టుకొని తన యొక్క పత్రికను రాశాడు అనేది కూడా మనం కాస్త తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి అని గతంలో మనం నేర్చుకున్నాం. ఈ దినాన మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్య విషయంలో మనము మరొక అంశాల గురించి మనం నేర్చుకోబోతుంటాం. ఇది మనకి 6వ క్లాస్ అండి. ఇది మనకి 6వ క్లాస్. మొత్తం 12 క్లాసులు. 12 క్లాసులలో అంటే ఈ క్లాస్ తో దాదాపు మనకి 50% మనకి సబ్జెక్టు అయిపోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చాలా విషయాలు మనం విన్నాం, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. వాటిని దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నట్లయితే సాంస్కృతిక సందర్భం మరియు ఆచారాలు ఈ దినాన మనము స్టడీ చేయబోతున్నటువంటి అంశం సాంస్కృతిక సందర్భం. రచయిత ఒక విషయాన్ని రాస్తున్నప్పుడు అందులో వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తో పాటు ఆథర్ యొక్క పర్పస్ ని కూడా మనం చూసాం గతంలో. కానీ ఈ దినమున వారి సంస్కృతి అంటే వారు ఏమి నమ్ముతున్నారు, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులు ఏంటి అనేది కూడా మనం కొంత పరిశీలన తప్పకుండా చేయాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ మనకి మరొక రకంగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే సంస్కృతి అంటే మానవ జీవన విధానం. అందులో ప్రజల భాష, వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క ఆహారపు అలవాట్లు, అంతేకాకుండా సామాజికమైనటువంటి మర్యాదలు. వారు ఒక వ్యక్తిని తమ గృహానికి ఆహ్వానించినప్పుడు ఏ రీతిగా మరి మర్యాద చేసేటువంటి వారు, చట్టబద్ధమైనటువంటి ఒప్పందాలు వారు ఎట్లా చేసుకునేటువంటి వారు. ఈ దినాన మనము బాండ్ పేపర్ రాసుకుంటాం, అది చట్టబద్ధమైనటువంటి ఒప్పందం. కానీ ఆ దినాల్లో ఇలాంటి బాండ్ పేపర్స్ లేవు. సో కాబట్టి వారు ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు ఎట్లా చేసుకునేటువంటి వారు, అంతేకాదు వారి కుటుంబ విలువలు ఎట్లా ఉండేవి. ఈనాటి పరిస్థితులు వేరు, ఆనాటి పాత నిబంధన కాలపు కొత్త నిబంధన కాలపు పరిస్థితులు వేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబాల యొక్క విలువలు ఎట్లా వారు కాపాడుకునేటువంటి వారు. అంతేకాదు ఆర్థిక లావాదేవీలు అంటే వారి యొక్క మరి వర్తకం, వారి యొక్క వ్యాపారం వాళ్ళు ఎట్లా చేసేవారు, అంటే వారి వాడినటువంటి ఆ కరెన్సీ ఏంటి. మనం గమనిస్తే అక్కడ వారు బంగారం ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు. అంతేకాకుండా వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తమ జీవితంలో విలువైనటువంటి వస్తువులని వారు ఇతరులకు ఇచ్చి లావాదేవీలు జరుపుకునేటువంటి వారు. అంతేకాదు మత ఆచారాలు అంటే వారి యొక్క మతం ద్వారా వారు పాటించేటువంటి ఆచారాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా సంస్కృతిలో ఒక భాగమే. అంటే వారి వస్త్రధారణ, వారి భాష, వారి ఆహారపు అలవాట్లు, సామాజిక మర్యాదలు, ఒప్పందాలు, ఇవన్నీ కూడా సమాజంలో వారు అనుసరిస్తున్నటువంటి, వారు పాటిస్తున్నటువంటి విషయాలు. వీటన్నిటినీ కలిపి సంస్కృతి అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ఈ దినంలో మనం ఏం నేర్చుకోబోతుంటాం, అవర్ లర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం గమనిస్తే సంస్కృతి యొక్క ప్రభావాన్ని గుర్తించడం. అంటే వారి యొక్క జీవన విధానం రచయిత ఈ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఎట్లా ప్రభావితం చేసింది, ఆ ప్రభావితం చేసినప్పుడు ఆయన వాడినటువంటి పదజాలం లేదా ఆయన చెప్పినటువంటి ఆ మాటలు, ఆజ్ఞల యొక్క ఆ ప్రభావం అక్కడ ఎట్లా అర్థమవుతుంది అనేది మనం తప్పకుండా చూడాలి. అది ఈ దినంలో మనం చూడబోతుంటాం. తర్వాత ప్రాచీన ఆచారాల వివేచన. పాత నిబంధనలోని లేకపోతే కొత్త నిబంధనలోని ఆ యొక్క మరి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు లేదా దేవుని నమ్మినటువంటి ప్రజలు వారి యొక్క కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండేది,
వారు మత ఆచారం అంటే వారు దేన్ని నమ్మేటువంటి వారు. అయితే ఆ నమ్మకం వారిని ఎటు నడిపించింది అనేది కూడా మనం చూస్తాం. సో కాబట్టి మత ఆచారాలను కూడా మనం కొంత గమనించాలి. ఆ తర్వాత సాంస్కృతిక వ్యత్యాసాలు, ఆనాటి కాలపు ఆచారాలు, ఆనాటి కాలపు వస్త్రధారణ, ఆనాటి కాలపు మరి సామాజిక మర్యాదలు ఈనాడు మనం కొన్ని పాటించట్లేదు. ఇప్పుడు ఆధునిక సంస్కృతిలో మనం ఉన్నాం కాబట్టి సామాజికమైనటువంటి వ్యత్యాసాలు తప్పకుండా ఉంటాయండి. ఆ వ్యత్యాసాలని తప్పులు లేకుండా మనం ఎట్లా గుర్తించాలి అంటే కొన్ని ఆచారాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలు అవి మనం పాటించొద్దు, అవి మనం చెయ్యొద్దు అని కొంతమంది మాట్లాడతారు. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాటలో మనం పాటించాల్సిన తరతరాలకి అది ఉపయోగపడే రీతినే దేవుడు ఇస్తాడండి. కాబట్టి కొన్ని చేయాల్సినవి కొన్ని చేయకూడదు అనేది లేదండి. ఆ ప్రజలు వేరు, వారి నమ్మకాలు వేరు, వారి యొక్క ఆచారాలు వేరు ఉండవచ్చు. కానీ దేవుని యొక్క మాట శాశ్వతం. ఆయన చెప్పినటువంటి ఆ అంతరార్థం ఉద్దేశం ఏంటో మనం తెలుసుకొని ఈ కాలంలో మనం ఎట్లా పాటించాలి అనేది మనం ఈ దిన నేర్చుకోబోతున్నాం. మూడు విషయాలండి. ఒకటి, ఆ సంస్కృతి రచయితని ఎట్లా ప్రభావితం చేసింది, ఆ సంస్కృతి యొక్క ఆచారాలు నమ్మకాలు ఏంటి, ఆ సంస్కృతికి ఈనాడు మనం ఉన్నటువంటి సంస్కృతికి ఏమైనా తేడా ఉందా లేదా అనేది మనం గమనించాలి. సో కాబట్టి సాంస్కృతిక సందర్భము మరియు ఆచారాలు ఈ దినమున మనము నేర్చుకోబోతున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి దీని నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న మ్యాప్ మీరు చూస్తా ఉన్నారు కదండి, క్రాస్ కల్చర్ కమ్యూనికేషన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఏంటి అంటే ఇక్కడ ఫింగర్స్ క్రాస్ అనేటువంటిది అమెరికాలో ఒక గుడ్ లక్ గా, ఒక నిరీక్షణ ఇచ్చేదిగా అది ఒక సింబల్ గా ఉపయోగపడుతుంది. క్రాస్ ఫింగర్ వియత్నాంలో అది బల్గర్, అది ఒక వ్యక్తిని హేళన చేయడానికి, అవమానపరచడానికి వాడేటువంటి సింబల్. కానీ స్వీడన్ దేశంలో ఒక వ్యక్తితో చేసుకున్నటువంటి వాగ్దానం, ఆ నిబంధన, దాన్ని బ్రేక్ చేయడానికి, ఆ ప్రామిస్ ని బ్రేక్ చేయడానికి ఈ క్రాస్ ఫింగర్స్ ని వాళ్ళు వాడుతారు. కానీ గ్రీకు దేశంలో ఐ డిస్అగ్రీ, నువ్వు చెప్తున్న దాన్ని నేను ఒప్పుకోను అని చెప్పడానికి ఈ క్రాస్ ఫింగర్స్ చూపిస్తా ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే సింబల్ ఒకటే అండి, సింబల్ ఒకటే, కానీ ఆ దేశాలలో ఆయా అర్థాలు ఇచ్చే రీతిగా వారు తమ సంస్కృతిలో భాగంగా ఈ క్రాస్ ఫింగర్ ని వారు వేరువేరుగా వాడుతున్నారు. ఇక్కడ క్రాస్ ఫింగర్ ఒకటే, కానీ ఆ దేశాన్ని బట్టి ఆ అర్థం అనేది మారుతుంది. బైబిల్ని చదివేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అర్థం చేసుకోవాలంటే ఆ కాలంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మరి ఆ సింబల్స్ ని కూడా మనం కొంచెం గుర్తించాలి. అంటే మానవుల యొక్క హావభావాలతో పాటు వారి యొక్క చేతులు ఎట్లా వారు ఉపయోగించారు అనేది కూడా మనం చూడాలి. సో కాబట్టి ఈ దినం వీటన్నిటి గురించి మనం నేర్చుకోబోతుంటాం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అయ్యా. సంస్కృతి అంటే ఇప్పుడు చెప్పండి, మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి. అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళ మనుగడ కోసం ఉపయోగించే వాటిని అనుకుంటున్నారు. మన భారతదేశం మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా సంస్కృతి కింద వస్తాయి సార్. భాష, లాంగ్వేజ్, తర్వాత వస్త్రధారణ, డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ టైప్ గా ఉంటాయి సార్. సార్ అయ్యగారు చెప్పండి. లైఫ్ స్టైల్ అండి, లైఫ్ స్టైల్ జీవన విధానం తెలిపేదే సంస్కృతి. అవునండి. మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి అంటే ఒక ఆచార పద్ధతి ఏదైనా చెప్పగలుగుతారా?
ప్రైజ్ లార్డ్ సార్. హిందూ సంస్కృతి, ముస్లిం సంస్కృతి, క్రిస్టియన్ సంస్కృతి, బౌద్ధ సంస్కృతి. అవును అవును. అంటే ఆ జీవన విధానంలో మనం పాటించేటువంటి ఒక ఆచారం ఏదైనా చెప్పగలుగుతారా? అవునండి. ఇప్పుడు కొన్ని సంస్కృతుల్లో, హిందూ సంస్కృతిలో చూసినట్టయితే కొందరేమో మనిషి చనిపోతే ఖననం చేస్తారు, పెట్టేస్తారు. కొందరేమో కాల్ చేస్తారు. అది ఒక వాళ్ళ ఆచారం అన్నట్టు. అవునండి అవునండి. సమయం గారు థ్యాంక్ యూ అండి. పండుగలు ఆచరించడం, అమావాస్యలు, పౌర్ణములు ఆచరించడం, ఇవన్నీ సంస్కృతులే. అవునండి అవునండి. ఇంకా అయ్యా ఇంకా ఉన్నారా? వస్త్రధారణ కూడా బ్రదర్. అవునండి. అయ్యా మాండలికాలండి. ఒక ప్రాంతంలో ఒక రకమైన భాషలో యాస మాట్లాడుతూ ఉంటారు. అవును అది కూడా చెప్పుకోవచ్చు. మాండలికాల భాషలో యాస. అవునండి. భాష ఆ భాషలో ఉన్నటువంటి యాసను కూడా మనం చూస్తాం. అవునండి. సో కాబట్టి ముందుకెళ్ళామండి. మనం సంస్కృతి అంటే కొంత మనకి అర్థమైపోయింది. కానీ ఆ సంస్కృతి రచయిత రాస్తున్నటువంటి గ్రంథం పైన ఎటువంటి ప్రభావం చూపింది, దాని గురించి మనం ఒక చిన్న మరి ఒక లెసన్ గా మనం చూద్దామండి. సంస్కృతి అనేది లేఖనాలలోని పదజాలం, ఉపమానం మరియు నిబంధన రూపంలో రూపకల్పనపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఈ క్రింది 3 కోణాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ 3 కోణాలు అంటే, మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ చూస్తుంటాం. ఒకటి సాంఘిక పరమైనటువంటి ఆచారాలు, వాటి ప్రభావం. అంటే ఆ సమాజం అంతా కూడా పాటించేటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి. ఆ ఆచారాలు ఆ సమాజంపై ఒక ప్రభావాన్ని చూపుతాయి. దేవుడు మనుషులతో నిబంధన చేసుకునేటప్పుడు, లేదా ఒక లీగల్ ఒప్పందం చేసుకునేటప్పుడు ఆనాటి సమాజంలో చట్టబద్ధంగా అంగీకరించబడినటువంటి పద్ధతులు దేవుడు కూడా వాడుకున్నాడు. అంటే మనుషులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి ఆ మాటని మనుషులు నమ్మనప్పుడు, వాళ్ళు దేవుని మాట నమ్మడానికి ఆయన వారి నమ్మకంలో, వారి సంస్కృతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఆ చట్టబద్ధమైనటువంటి ఒప్పందాలని దేవుడు కూడా వాడుకొని, అవును ఈ ఒప్పందం ద్వారా నేను నీకు ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తాను అని దేవుడే స్వయంగా చెప్పినటువంటి సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. అంటే లోకంలో ఉన్నటువంటి సాంఘిక ఆచారాల్ని దేవుడు తన గ్రంథంలో కూడా రాయించాడు. వాటిని కూడా మనం చూడాలి. రెండవది భావ వ్యక్తీకరణ. అంటే ఒక వ్యక్తి పట్ల మనం చూపించేటువంటి గౌరవం లేదా ఆదరణ. కాదు అంటే తిరస్కారం. ఆయన మనకు నచ్చకపోతే మనం ఒక రకంగా మాట్లాడతాం. ఆ కుటుంబము మంచి కుటుంబం అయితే ఆ కుటుంబాన్ని మనం గౌరవించి మాట్లాడతాం. అంటే వారి ఏడలో మనం చూపించేటువంటి భావ వ్యక్తీకరణ చాలా వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి సంస్కృతిలో ఉన్నటువంటి శారీరక కదలికలు లేదా ఆచారాలనే గ్రంథకర్తలు లేఖనాలలో నమోదు చేశారు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతూ ఆ నక్కతో అని మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ శారీరక హావభావాలలో కొంత మరి హెచ్చరించేటువంటి, వ్యతిరేకించేటువంటి భావంతో మనం చూస్తాం. మూడవది నిత్యమ్మ గారు, అంతా బాగుంది, అది ఒకటే సరిపోయింది. నిత్యమ్మ గారు మ్యూట్ లో మ్యూట్ చేయండి అమ్మా.
సరే సార్. మూడవ అంశము నిత్య సత్యాలను సాంస్కృతిక దుస్తులు. అంటే బైబిల్లో దేవుడు తాను ఎప్పటికీ మారినటువంటి శాశ్వత సత్యాలను ఆనాటి కాలపు తాత్కాలిక సంస్కృతిలో అంటే ఆ దుస్తులలో చుట్టి అందించాడు. మనం ఆ సాంస్కృతిక దుస్తులను విప్పినప్పుడే లోపల ఉన్నటువంటి అసలైనటువంటి దేవుని సత్యం లేదా దైవిక సూత్రం మనకు బయటపడుతుంది. మళ్ళీ గమనిస్తూ ఉన్నట్లయితే పాత నిబంధనలో భక్తులు విశ్వాస వీరులు వాళ్ళ యొక్క వస్త్రధారణ ఒక రకంగా ఉండేది. కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడ వస్త్రధారణ మరొక రకంగా ఉంది. ఈనాడు మనం వాడుతున్నటువంటి వస్త్రధారణ వారికంటే భిన్నంగా వేరుగా ఉంది. వాటి వెనక మీరు చూస్తున్నట్లయితే దేవుడు ఆ యొక్క దుస్తులలో ఉన్నటువంటి ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆ యొక్క దుస్తులలో కూడా ఒక సత్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. 3 విషయాలు మనం చూసామండి. ఒకటి సాంఘిక ఆచారాలు అంటే ఒప్పందాల గురించి చూసాం. రెండోది భావ వ్యక్తీకరణ అంటే మన యొక్క హావభావాలు మన కదలికలు ఎట్లా ఉన్నాయి అనేది రచయిత ఆ యొక్క గ్రంథంలో రాశాడు. వాటిని కూడా మనం చూడాలి. మూడవది మరి వారు ధరిస్తున్నటువంటి ఆ కాలం నాటి దుస్తులలో కూడా మారనటువంటి సత్యం. ఈ సత్యము కాలం మారుతూ ఉండొచ్చు, సంస్కృతిలో కొన్ని మార్పులు రావచ్చు, భాషలో అర్థాలు మారచ్చు, కానీ ఆ యొక్క పాత నిబంధనలు లేదా కొత్త నిబంధనలు దేవుడు ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి అంతరార్థము అది ఎప్పటికీ మారదు. భాష మారినా మన యొక్క వస్త్రధారణ మారినా లేదా మన నమ్మకాలు మారినా అవన్నీ కూడా తాత్కాలికమే. అందులో కూడా ఆ తాత్కాలికమైనటువంటి సంస్కృతిలో కూడా దేవుడు ఒక నిత్యమైనటువంటి దైవిక సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. యాజకులు వాడుతున్న దుస్తులు వేరు, గొర్రెల కాపరులు ధరించిన దుస్తులు వేరు, యుద్ధానికి వెళ్ళే సైనికులు ధరించే దుస్తులు వేరు. వాటిలో కూడా దేవునికి సంబంధించినటువంటి ఒక సత్యము దాగుంది అనేది కూడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఆ కాలపు సాంస్కృతిక నేపథ్యం మనం గమనించాల్సిన ప్రాముఖ్యత ఉంది. కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి? ఈ కల్చరల్ కాంటెక్స్ట్ అనేది మనం చూస్తే ఒక చిన్న మరి ఉదాహరణ కూడా మనం ఇక్కడ కొన్ని విషయాలలో మనం చూద్దాం. ప్రాచీన మధ్యప్రాచ్య సంస్కృతిలో ముఖ్యంగా అబ్రహాము కాలంలో 2 వ్యక్తులు లేదా 2 రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందం ఒక నిబంధన వారు చేసుకునేటప్పుడు గమనించాలి ఏంటంటే వారు ఒక సింబల్ని ఒక గుర్తుని పెట్టుకునేటువంటి వారు. ఎందుకనంటే ఆ గుర్తు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ ఇద్దరు కూడా మేము ఇక్కడ నిబంధన చేసుకున్నాము అనేటువంటి ఒక ఆలోచన వారికి వస్తుంది. అది మర్చిపోకుండా ఆ నిబంధన మర్చిపోకుండా ఉండడానికి వారి కొన్ని ఒప్పందాలు చేసుకునేటువంటి వారు. మీరు గమనిస్తే కొన్ని జంతువులను తీసుకొని వాటిని నిలువుగా అంటే మనం కోస్తూ ఉన్నప్పుడు ఆ జంతువుని జనరల్ గా మనం అడ్డుగా కోస్తామండి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక జంతువుని నిలువుగా కోసి నిలువుగా 2 భాగాలుగా నరికి ఆ ముక్కలని ఎదురుగా అంటే ఒక ముక్క కుడివైపున ఒక ముక్క ఎడమ వైపున వారు వేస్తూ ఏం చేసేవారు అనేది చూస్తా ఉన్నట్లయితే ఆ 2 ముక్కల మధ్య ఒప్పందం చేసుకునేటువంటి 2 వ్యక్తులు ఆ రక్తం ప్రవహిస్తున్నటువంటి దారి గుండా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు. అర్థమైందా అండి? జంతువుని వారు ఏం చేసేవారంటే నిలువుగా 2 భాగాలుగా కోసి 2 భాగాలుగా నరికి ఆ 2 ముక్కల్ని ఎదురుగా పెట్టి ఆ ఎదురుగా పెట్టేటువంటి సమయంలో మధ్యలో వచ్చినటువంటి ఆ చిన్న గ్యాప్ ఉంటది కదండి, ఆ గ్యాప్ లో వీరేం చేసేటువంటి వారంటే ఆ 2 భాగాల మధ్య ఒప్పందం చేసుకునేటువంటి 2 వ్యక్తులు వారు ఆ రక్తం కారుతున్నటువంటి ఆ యొక్క మాంసంతో ఉన్నటువంటి ఆ ముక్కల మధ్య నుంచి వారు నడుచుకుంటూ ఆ ముక్కల మధ్య నుంచి వెళ్ళేటువంటి వారు. ఇది ఒక ఆచారం. ఒకవేళ
నేను ఈ నిబంధనను లేదా ఇచ్చిన మాటను మీరితే ఇక్కడ చనిపోయి ముక్కలైన ఈ జంతువుకు పట్టిన గతే నాకు పట్టాలి, నా ప్రాణం పోవాలి అని ఒప్పుకుంటూ వారు చేసుకునేటువంటి ఒక ఒప్పందం. అంటే ఏంటి అంటే ఆ జంతువుని వారు 2 భాగాలుగా నరికి అటు ఇటు ఎందుకు వేశారంటే ఎవరైనా ఇద్దరిట్లో ఒప్పందం చేసుకున్నటువంటి ఇద్దరిలో ఎవరైనా ఈ యొక్క నిబంధన మీరితే ఈ జంతువుకి పట్టినటువంటి గతి, ఈ జంతువుకు పట్టినటువంటి స్థితి ఒప్పందం మీరినటువంటి వ్యక్తికి పడుతుంది అని ఒప్పందాన్ని వారు చేసుకుంటూ వాటిని ఒప్పుకుంటూ వారు ప్రమాణం చేసుకునేటువంటి వారు. దీనినే రక్త నిబంధన, బ్లడ్ కవనెంట్ అని అంటారు. ఇది ప్రాణంతో కూడినటువంటి అత్యంత కఠినమైనటువంటి ప్రమాణం. ఎందుకనంటే ఎవరైనా ఒకరు ఈ నిబంధనను మీరితే అది వారి ప్రాణానికి ఎంతో నష్టం. కాబట్టి అత్యంత కఠినమైనటువంటి ఈ యొక్క నిబంధనని ఆ దినాల్లో చాలా మంది ప్రజలు చేసేటువంటి వారు కాదు, భయపడేటువంటి వారు. కానీ మీరు బైబిల్లో మనం చూస్తే ఇటువంటి సంఘటన జరిగిందని. ఈ ఆచార ఒప్పందంలో మరి ఒప్పందం చేసుకునేటువంటి ఇద్దరు వ్యక్తులు ఏం చేయాలంటే ఆ యొక్క మరి జంతువు యొక్క ఆ ముక్కల మధ్య ఆ యొక్క 2 భాగాల మధ్య నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ అబ్రహాము జీవితంలో ఒక వింత జరిగిందండి. దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తూ నీ సంతానాన్ని ఇసుక రేణుల వల్లే నేను ఆశీర్వదిస్తాను అని చేసినటువంటి ఒప్పందం విషయంలో అబ్రహాము ఆ నిబంధనని అంత త్వరగా నమ్మలేదండి. దేవుడు అబ్రహాంకి ఏం చేస్తాడంటే ఒక గాఢ నిద్ర దేవుడే కలగజేసి, జాగ్రత్తగా గమనించాలండి, దేవుడే అబ్రహామునకు గాఢ నిద్ర కలగజేసి అబ్రహాము పడుకొని చూస్తూ ఉండగా, అంటే అబ్రహాము కొంచెం మెలకువతో ఉండి ఏం జరుగుతుందో చూసే స్థితిలో ఉండగా ఏం జరిగింది అనేది మనం చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ప్రొద్దు గుంకి కత్తిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. అంటే ఒక మండుతున్నటువంటి అగ్నిజ్వాల, ఆ మండుతున్నటువంటి అగ్నిజ్వాల ఎక్కడి నుంచి నడుస్తుందంటే నిబంధన చేసుకోవడానికి 2 భాగాలుగా చేసినటువంటి ఆ జంతువు మధ్య నుంచి ఈ యొక్క అగ్నిజ్వాలలో ఉన్నటువంటి దేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామండి? ఒప్పందం చేసేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక వ్యక్తే, దేవుడే, ఆయన మాత్రమే నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా లేఖనంలో మనం చూస్తుంటాం. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని చూస్తా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, ఆ ముక్కల మధ్య దేవుడు ఒక్కడే నడిచాడు, అబ్రహాముని నడవనివ్వలేదు. అంటే దేవుడు తనపై తాను స్వయం శాప ప్రమాణం, మీరు అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ ఇంప్రాక్టరీ ఓత్ అంటే తనకి ఆ శాపము తనకి మాత్రమే రావాలనేటువంటి ఉద్దేశంతో, అబ్రహాముకి ఆ శాపము రావద్దు అనేటువంటి ఆ ప్రేమతో దేవుడు ఏం చేశాడంటే ఆ నిబంధన చేసుకునేటప్పుడు అబ్రహాముకి దేవుడే గాఢ నిద్ర కలగజేశాడు. అంతేకాదు ఆ నిద్రలో నుంచి ఆయన జరుగుతున్నది చూడడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అబ్రహాం అంటే మీరు గమనిస్తే దేవునికి ఎంత ప్రేమ అండి. ఒకవేళ అబ్రహాము దేవునితో పాటు ఈ ప్రమాణం చేస్తూ ఆ జంతు మాంసం మధ్య నడుచుకుంటూ వెళ్తే, ఒకవేళ ఈ నిబంధనని అబ్రహాము మీరి ఎక్కడ ఆయన నశించిపోతాడో, శాపానికి గురైతాడు అని చెప్పి దేవుడు అబ్రహామును ప్రేమించి గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆ 2 ముక్కల మధ్య దేవుడు ఒక్కడే నడిచి వెళ్ళాడు. అంటే ఇప్పుడు శాపము ఎవరికి వస్తుంది?
దేవునికే వస్తుంది. అబ్రహాము నడవలేదు కాబట్టి అబ్రహాము జీవితంలో ఈ యొక్క నిబంధన ద్వారా ఈ నిబంధన మీరడం ద్వారా వచ్చే శాపము అబ్రహాముకు రాదు. ఎందుకనంటే ఆ యొక్క జంతు మాంసం మధ్య, ఆ ముక్కల మధ్య ఆయన నడవలేదు. ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు అబ్రహాంతో ఇలా అంటున్నాడు, అబ్రహామా, నేను నీకు ఇచ్చిన భూమి సంతానం గురించినటువంటి వాగ్దానాన్ని నేనే నెరవేరుస్తాను. ఒకవేళ నేను మాట తప్పితే ఈ జంతువులాగా నేనే నశించిపోతాను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడండి. అబ్రహామునకు తన నమ్మకత్వాన్ని రుజువు చేయడానికి ఆనాటి సంస్కృతిని ఉపయోగించుకొని దేవుడు తన దైవత్వాన్ని ఆయన మరి ప్రాణాన్ని కూడా ఒక పణంగా పెట్టి ఈ ప్రమాణం చేశాడు. నిజానికి దేవుడు నడవాల్సినటువంటి అవసరం లేదు, కానీ అబ్రహాము దేవుని నమ్మడానికి, అబ్రహాము నమ్ముతున్నటువంటి ఆ సంస్కృతిలో నుంచి, ఆ ఆచార సంబంధమైనటువంటి ఒప్పందాల నుంచే దేవుడు ఈ ప్రమాణం చేశాడు. నేను నీకు భూమి ఇస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తాను అనే నిబంధన, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడని చెప్పి అబ్రహాము నమ్మడానికి దేవుడే మరి ఆ యొక్క రెండు ముక్కల మధ్య ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆనాటి సంస్కృతి తెలియకపోతే జంతువులను ముక్కలుగా కోయడం వెనుక ఉన్న ఆ గంభీరమైనటువంటి చట్టపరమైనటువంటి, అంతేకాదు ఇందులో రక్షణ కూడా ఉందండి. మనం పాపం చేశాము, అబ్రహాము బలహీనుడు, ఈ యొక్క నిబంధన నెరవేర్చలేడని చెప్పి దేవుడు ముందుగానే ఎరిగి అబ్రహాము ఆ నిబంధనలో నడవకుండా దేవుడే నడిచాడు. అంటే నేనే నీ కొరకు చనిపోతాను అని చెప్పి ఒక ఉపమాన రీతిగా దేవుడు అక్కడే చెప్పాడండి. అందులో రక్షణ ఉంది. దేవుని యొక్క తత్వం, వేదాంత మర్మం అంటే దేవుని యొక్క తత్వం, ఆయన యొక్క స్వభావము, మానవుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకునే అసలైనటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేస్తున్నప్పుడు ఆనాటి సంస్కృతిని దేవుడు వాడుకున్నాడు వారికి నమ్మకాన్ని కలిగించడానికి అనేది మనం చూస్తుంటున్నాం. అంతేకాదు మీరు గమనిస్తే వారి యొక్క ఆచారాలు, వారి నమ్మకాలే కాదండి, మత ఆచారాలు మరియు అన్యమత నేపథ్యం. ఏదైనా చెప్తారా అండి? క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ మరి నమ్మకంలో కాకుండా సంఘాలలో అన్య మత సంబంధమైనటువంటి ఆచారం ఏదైనా కనపడుతుందా? దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. అదే సార్, కొంచెం మన యొక్క సంఘాలలో కూడా కొన్ని చోట్ల ఈ మేరీ మాత వాళ్ళ దాంట్లో కానీ కొంచెం టెంకాయలు కానీ పూజలు కానీ ఇలాంటివి కనిపిస్తాయి సార్. కొన్ని మన సంఘాలలో కూడా మన ప్రభువుని నమ్ముకున్నటువంటి ఎరిగినటువంటి బిడ్డలు కూడా కొంతమంది ఏమవుతారంటే పేరుకు మాత్రము దేవుడిని నమ్మి ఉంటారు, కానీ ఏదైనా పెళ్లి జరిగినా కానీ అలాంటి సందర్భాలలో అన్ని ప్రతి ఒక్కటి హిందువు యొక్క అన్యమత ఆచారాలనే పాటిస్తూ పెళ్లి చేసేస్తారు. అది కూడా మరొకరు మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏదో కట్టేటప్పుడు అయినను మరి గృహం ఓపెనింగ్ చేసేటప్పుడు అయినను మరి అన్యమత ఆచారాల ప్రకారంగానే ఓపెన్ చేయడం జరుగుతుంది బ్రదర్. థ్యాంక్ యూ. అవునండి, 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 కరెక్ట్. రైట్, మరొకరు మాట్లాడండి. దయచేసి అందరూ స్పందించాలండి, రెస్పాండ్ కావాలి మీరు తప్పకుండా. ఇంకా మన సంఘాలలో అనుసరిస్తున్నటువంటి అన్యమత ఆచారాలు ఏవైనా ఉన్నాయా?
రైట్ అండి, మనం ముందుకెళ్దాం. మొదటి కొరింథీ పత్రికలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. ఆయన రాసినటువంటి ఆ మాటలు కనుక మొదటి శతాబ్దపు రోమన్ గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సామాజికమైనటువంటి అదే రీతిగా మతపరమైనటువంటి ఆచారాన్ని మనం అక్కడ చూస్తాం. ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చారిత్రక సందర్భం అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క మరి చరిత్రను చూస్తే, కొరింథీ పట్టణం చాలా వ్యాపార కేంద్రం. ఎందుకంటే అది ఒక పెద్ద ఓడరేవు ఉన్నటువంటి పట్టణం. కాబట్టి ఆ ఓడరేవు ఉన్నటువంటి కారణం చేత వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చి అక్కడ వ్యాపారం చేసేటువంటి వారు. అది ఒక ముఖ్య కేంద్రం కాబట్టి వ్యాపారం చేయడానికి వేరు వేరు ప్రాంతాల నుంచి, వేరు వేరు సంస్కృతుల నుంచి, వేరు వేరు ఆచారాలని నమ్మేటువంటి ప్రజలు వచ్చేటువంటి వారు. కాబట్టి అక్కడ విగ్రహారాధన చాలా ఎక్కువగా ఉండేది. విగ్రహారాధనతో పాటు పాపం కూడా అక్కడ ఎక్కువగా ఉండేది. వివిధ సంస్కృతులకు మరియు విలాసవంతమైనటువంటి జీవన శైలికి ఆ యొక్క కొరింథీ పట్టణం కేంద్రంగా ఉండేది. కాబట్టి అక్కడ పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అన్యమత నేపథ్యం నుంచి రక్షింపబడి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారికి ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి. ఏంటి అనేది మనం చూస్తే పెద్ద సమస్య. ఏంటి ఆ పెద్ద సమస్య అంటే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినడానికి గురించినటువంటి సమస్య వచ్చింది. అయ్యా దయచేసి మీరు అందరూ మాట్లాడాలండి. ప్రతి ఒక్కరు దయచేసి ఆన్లైన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా స్పందించండి. మనం విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినొచ్చా, తినరాదా? ఎందుకు తినొచ్చు, ఎందుకు తినరాదు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. విగ్రహానికి అర్పించిన బలులని మనం తినకూడదండి. ఎందుకు? ఎందుకు అంటే అది సృష్టికి మరి వారు ఆరాధిస్తున్నారు. సృష్టికర్తను వదిలేసి సృష్టి అయిన మరి ఏమంటారు కొమ్మలకు, గుట్టలకు, అదే రీతిగా వాళ్ళు చేసుకున్న విగ్రహాలకు అర్పిస్తున్నారు. అర్పితమైనది మరి అది మంచిది కాదు అని మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక మనం నమ్ముకున్నాం కనుక అక్కడ చేయబడిన బలుల అర్పణలు మనం ఏమీ తినకుండానే ఉంటాం బ్రదర్. అవును, మనం తింటే వారితో పాటు వారి యొక్క విగ్రహారాధనలో మనం కూడా పాల్పొందినట్టే. అవునండి, కరెక్ట్. ఇంకొకరు మాట్లాడండి సార్. ప్రైలాడ్ సార్. అదే సార్, యాక్చువల్ గా అంటే మనము ఖచ్చితంగా యొక్క విగ్రహాలకు అర్పించిన దాన్ని తినకూడదు సార్. ఒకవేళ మనము తిన్న ఎడల, ఇప్పుడు మనం విశ్వాసులం సార్, ఒకవేళ అవిశ్వాసులైనటువంటి వారికి మనము సంఘీభావం తెలిపినట్లు, అంటే ఇది తిన్నా ఈ పూజలు చేసినా ఏం కాదులే అన్నట్లు వాళ్ళకి ఇంకా మోటివేట్ చేసినట్లుగా ఉంటుంది సార్. అందుకని మన పౌలు గారు కూడా తెలియజేశారు సార్, వారి యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ అక్కడ ఏమైనా వారు విశ్వాసులు మారుతారు కనుక తినను ఏం కాదు, కానీ ఆడ తినడం వలన వారికి సంఘీభావం తెలుపుతాం కనుక మీరు తినకూడదు అనే మనకి బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది సార్. తినకూడదనే. అది బైబిల్ నిబంధనలకు వ్యతిరేకమైనటువంటి చర్య కాబట్టి అది చేయకూడదు సార్. మనం సమ్మయ్య గారు అదే ఎందుకు వ్యతిరేకం, ఆ రీజన్, ఆ కారణం చెప్పండి. అంటే ఇక్కడ బైబిల్లో అట్లాంటివి చేయకూడదు అనేది ఉంటుంది కదా. యేసుక్రీస్తుల వారు మరి వారు చేసినటువంటి బోధనలకు కానీ, తర్వాత ఈ బైబిల్ గ్రంథాలను రాసినటువంటి వాళ్ళు కూడా అట్లాంటివి చేయకూడదు, అది దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి, దేవునికి ఇష్టము లేనటువంటి పనులు మనం ఏం చేయకూడదు కాబట్టి అది మనం చేయకూడదు. విగ్రహాలకు అర్పించినటువంటివన్నీ కూడా బలి అర్పించినారు అప్పట్లో పాత నిబంధన గ్రంథంలో. కానీ నూతన బంధన వచ్చినప్పటికంతా యేసుక్రీస్తులు ప్రభువారే తన రక్తాన్ని చిందించినాడు కనుక ఆ బలులు అనేటువంటి కూడా ఇక్కడ లేవు సార్. బలి అర్పణ లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారే మనందరి కోసం ఆయన బలి అయి నాడు కనుక రక్తం చిందించినాడు కనుక
ఆ విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినడము మంచిది కాదు, తినరాదు అని స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ అండి ఆంధ్రప్రదేశ్ గారు. అంతేకాదు అక్కడ పాత నిబంధనలో నిజమైనటువంటి దేవునికి వారు బలి అర్పించారు, అందులో ఒక ఆత్మీయ అర్థం ఉన్నది. ఈ విగ్రహానికి అర్పించేటువంటి బలిలో ఎలాంటి అర్థం లేదండి. వీళ్ళ దేవుడు వేరు, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ దేవుని గురించినటువంటి సందర్భం వేరు. రైట్, మాట్లాడండి మళ్ళీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఇక్కడ 1 కొరింథీ 8వ అధ్యాయంలో ఉంటుంది కదా దీని గురించి, విగ్రహాలకు బలిగా అర్పించే వాటి విషయంలో. లోకము 4వ వచనంలో, లోకమందు విగ్రహము వట్టిది, ఒక్కడే దేవుడు తప్ప మరి వేరొక దేవుడు లేదని ఎరుగుదము అనేటువంటి వచనం మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత కిందికి వస్తా ఉంటే, అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజిస్తారు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అయి అపవిత్రమగుచున్నది అనేటువంటి వచనం అక్కడ ఉంటది. కాబట్టి ఈ విగ్రహాలకు వాస్తవానికి విగ్రహాలకు బలిగా అర్పించినటువంటి వాటి తినకూడదు 100% అది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మరొకరు అయ్యా. మరొకరు మాట్లాడండి. ఆయన తప్ప మరొక దేవుడు ఉన్నాడని అంగీకరించడం అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దేవుడు విగ్రహానికి అర్పిస్తా ఉన్నప్పుడు ఆయన కాకుండా ఇంకొకరు ఎవరో ఉన్నారు అనే ఒక భావన అక్కడ వస్తుంది. కాబట్టి అది దేవుని వాక్యానికి విరుద్ధం, ఆయన ఆజ్ఞలకు విరుద్ధం. కాబట్టి అలాంటి వాటిలో పాలిభాగస్తులుగా ఉంది. ఓకే అయ్యా, ఇంకెవరో మాట్లాడుతా ఉన్నారు. బ్రదర్, అయితే ఇందులో డౌట్స్ ఉన్నాయి వాస్తవానికి. చెప్పండి. అంటే దీని మీద వాస్తవానికి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినారు, కానీ అయితే విగ్రహంలోకి బలి అర్పించింది తినవద్దు. ఎందుకు అని అంటే ఇంతకుముందు బ్రదర్ చెప్పిండు, విగ్రహం వట్టిదే, బట్ ఏందనంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్సాక్షి నిమిత్తము మనం తినద్దు. ఎందుకంటే వాళ్ళకి సాంఘిక భావం జరిపినట్టు, లేకపోతే వాళ్ళని ప్రోత్సహించినట్టు జ్ఞానం లేనటువంటి వారు కొంచెం అదైపోతారని చెప్పేసి. కాకపోతే ఇందులో వాస్తవానికి విగ్రహం వట్టిదే అయినప్పుడు, మరి అందులో ఏమీ లేనప్పుడు అక్కడ బలిగా అర్పించినటువంటి వాటి విషయంలో కూడా ఏమీ ఉండదు కదా. మరి ఎవరైనా ఇప్పుడు మన హిందూ సహోదరులు వాళ్ళు వచ్చి, మరి మేము మీ దగ్గరికి వస్తున్నాం కదా, మరి మీరు తినొచ్చు కదా అని చెప్పేసి వారు అంటారు. అప్పుడు మరి మనం అలాంటి పరిస్థితుల్లో అర్థమైంది అనుకుంటా మాట. అవును, అది నేను చెప్పేది ఏంటంటే, ఆ విగ్రహం అర్పించినటువంటి వాటిని ఒకవేళ మనం తింటే, ఆ విగ్రహార్పితమైనటువంటి ఆ బలిలో మనం కూడా వారితో పాటు మనము పాల్గొన్నట్టే, దాన్ని అంగీకరించినట్టే కదా. అవునవును, వాళ్ళు వట్టి విగ్రహాలకి వారు బలిగా అర్పిస్తుంటున్నారు. ఆ విగ్రహ అర్పితమైనటువంటి దాన్ని మనం తీసుకుంటున్నప్పుడు వాళ్ళలాగానే మనం కూడా ఆ విగ్రహాన్ని ఒప్పుకుంటున్నట్టే. కాబట్టి దాని గురించి చూద్దామండి. నెక్స్ట్ ఇంకా మరొకరు మాట్లాడండి. ఇప్పుడు దాని గురించి చూద్దాం. అయ్యా, మరొకరు మాట్లాడండి. తినొచ్చా తినరాదా? అయ్యా, ఉన్నారా? మీరు చెప్పండి సార్. తినొద్దు అని మేము అనుకుంటున్నాము, ఇంకంతే. మీరు ఇంకా ఏమైనా మాకు చెప్తారేమని మేము ఆలోచిస్తున్నాం. తినకూడదని మాకు తెలుసు, తినట్లేం సార్ అంతే. ఇక ఎందుకంటే విగ్రహారాలకు అర్పించింది మనకు విరుద్ధమైనది. వారినే మన దగ్గరికి తీసుకొని రావాలి, మన రక్షణలోకి, మన యేసు ప్రభువును తెలుసుకునేలాగా వాళ్ళని మార్చాలి. కానీ మనం వాళ్ళతో మరి సహవాసం చేయకూడదు, వారు చేసే క్రియలలో పాలిభాగస్థులం అయ్యకూడదు అని నా యొక్క ఉద్దేశం సార్. ఒకటి సార్, ఇక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయము 27వ వచనం సార్, నేను ఇప్పుడు మాట్లాడిన దానికి, అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి అని చెప్పేసి అక్కడ ఉంది 27వ వచనం. అవును అవును. అంటే
సరే, అయితే ఇప్పుడు అవిశ్వాసులు ఎవరైనా మన రిలేషన్స్ లో కానీ ఎవరైనా మనం పిలుస్తూ ఉంటారు. అక్కడ పిలిచినప్పుడు అక్కడ భోజన పంక్తిలో కూర్చుంటాము, వాళ్ళు వడ్డించినప్పుడు ఏ విచారణ చేయకుండా తినండి అనేటువంటి మాట నాకు అర్థమైంది. ఇక్కడ పిలిచినప్పుడు వెళ్ళటకు మీకు మనసు ఉండని ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినండి. 1 కొరింథీ 10:27 అర్థమైంది. అంటే ఏంటిదంటే ఇది విగ్రహార్పితమా కాదా అనేది మనకు తెలియకుండా ఉంటే, మనస్సాక్షి అంటే మనకు అర్థం కాకుండా ఉంటే, మన మనసుకు తెలియకుండా ఉంటే దాన్ని మనం తిన్నాం అనుకో ఏం కాదు దానికి. కానీ తెలిసి మన మనసు దాన్ని ఒప్పుకొని ఇది విగ్రహార్పితం అని అంగీకరించిన తర్వాత కూడా మనం తిన్నాము అంటే ఆ విగ్రహార్పితంలో మనం కూడా పాలిభాగస్తులమే. కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. చూద్దామండి, దయచేసి చూద్దాం. పౌలు ఈ వచనంలో మీరు గమనిస్తే 1 కొరింథీ పత్రిక 8:4-8 ఒక అద్భుతమైనటువంటి వేదాంతపరమైనటువంటి అధ్యయనీతిగా మరి హెర్మనటిక్ ని అంటే వ్యాఖ్యాన శాస్త్రాన్ని కూడా ఆయన కలుపుతూ ఆ రెండింటిని అంటే దేవుని గురించినటువంటి సందర్భము, వ్యాఖ్యానించేటువంటి పద్ధతిని రెండు కలుపుతూ ఒక సమతుల్యతను చూపిస్తున్నాడు. స్పష్టంగా దాన్ని అర్థం చేసుకోవడానికి, అందులో ఉన్నటువంటి దైవిక కోణాన్ని చూడడానికి పౌలు గారు స్పష్టంగా తన యొక్క వాదనని వినిపిస్తున్నాడు. ఏంటి అంటే అక్కడ అంటే ఆ 1 కొరింథీ పత్రికలో ఉన్నటువంటి సందర్భంలో మాంసాన్ని వారు బలిగా అర్పించేటప్పుడు 3 భాగాలుగా చేసేటువంటి వారు. ఏంటి అంటే మొదటి భాగము అది బలికి అది దహనం అయ్యేది, దాన్ని కాల్చివేసేటువంటి వాళ్ళు. రెండవ భాగము పూజారులకు వెళ్ళేది. మూడవ భాగము దేవాలయ అధికారులు స్థానిక మార్కెట్లో సామాన్యులకు వాటిని అమ్మేటువంటి వారు. ఒకే బలి కానీ అందులో కొంత భాగము దహనం, కొంత భాగం పూజారులకి, కొంత భాగం ఆ మిగిలింది బజార్లో అంటే మార్కెట్లోకి తెచ్చి దాన్ని అమ్మేటువంటి వారు. అంటే ఆ దేవాలయంలో బలి అర్పించడం అనేది చాలా ఎక్కువగా సాగుతుంది. ఆ సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆ దేవాలయంలోకి వచ్చినటువంటి ఆ బలి అర్పణ యొక్క ఆ మాంసాన్ని ఈ రీతిగా 3 విధాలుగా వారు దాన్ని వాడుకునేటువంటి వారు. ఇందులో సామాజికమైనటువంటి విందులు జరిగాయి. అంటే ఒక కుటుంబాలుగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కలిసి ఒకవేళ వాళ్ళు పుట్టినరోజు జరుపుకున్నా, లేదా పెళ్లిళ్ళు చేసినా, లేదా ప్రభుత్వ వేడుకలు వారు చేసినా, అక్కడ మీరు గమనిస్తే అన్య మత దేవాలయాల్లో ఆ ప్రాంగణంలోనే జరుపుకునేటువంటి వారు. ఎందుకనంటే అక్కడ జరిగితే ఆ దేవాలయంలో జరిగితే అది మంచిది, పవిత్రము, లేకపోతే ఏదో దేవుని దీవెన వస్తుంది అనే నమ్మకంతో వారు పుట్టినరోజులు అక్కడే జరుపుకునేవారు, పెళ్లిళ్ళు కూడా అక్కడే జరుపుకుంటున్నారు. ఈనాడు కూడా కొంతమంది పెళ్లిళ్ళు దేవుని యొక్క మందిరంలో లేదా వారి యొక్క గుళ్ళల్లో వాళ్ళు జరుపుకుంటారు. అంటే అదొక మంచి సాంప్రదాయం అని వారి నమ్మకం, ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి నమ్మకం. ఇక్కడ మీరు గమనిస్తే ఏంటి అంటే ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళితే అంటే ఆ విందుకి కానీ, ఆ పెళ్లిళ్ళకి కానీ, ఆ పుట్టినరోజులకు కానీ మనం వెళ్తే అక్కడ విగ్రహాలకు అర్పించినటువంటి మాంసమే వాళ్ళు వడ్డించేవారు. ఎందుకంటే అక్కడ దొరికేది ఏంటంటే బలిగా అర్పించిన ఆ మాంసంలోని ఒక భాగాన్ని మార్కెట్లో అమ్మేటువంటి వారు. ఆ మార్కెట్లో దొరికినటువంటి ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఏం చేశారు, వేడుకలలో పెళ్లిళ్లలో అందరికీ వడ్డించేటువంటి వారు. సో కాబట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క మాంసాన్ని తినే పరిస్థితే ఉంది. ఎందుకంటే వారికి అదే మాంసం దొరుకుతుంది. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక క్లారిటీ ఇస్తా ఉన్నాడు పౌలు గారు. ఏంటి అంటే 1 కొరింథీ పత్రిక 8:8 విగ్రహాలు అనేవి మనుషులు సృష్టించుకున్న ఊహాజనిత రూపాలు మాత్రమే. అవి స్వంతగా జీవం లేవు, అవి స్వంత శక్తిని కలిగి లేవు. కాబట్టి ఆ విగ్రహాల ముందు ఉంచినంత మాత్రాన వాటిలో ఎలాంటి మార్పు రాదు, అది అపవిత్రం అయిపోదు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఏంటి అంటే వాళ్ళు ఆ యొక్క జంతువును కోసుకొని ఆ మాంసాన్ని వండుకొని తింటే
అక్కడ ఆ విగ్రహార్పితమైనటువంటి దాంట్లో ఆ విగ్రహం యొక్క శక్తి ఆ మాంసంలోకి రాదు. ఇప్పుడు మనం కూడా మన ఇళ్లలో కోసుకొని తింటే ఏమవుతుందండి? ఏం కాదు. వారు విగ్రహానికి అర్పించిన ఆ మాంసం కోసుకొని వారు తింటున్నా, మనం తింటున్నా ఏమీ కాదు. ఆ యొక్క శక్తులు ఏమీ లేవని చెప్పి మనం నమ్ముతాం. అవి బట్టి విగ్రహాలే అని చెప్పి మనం నమ్ముతాం. సో కాబట్టి వాటి విషయంలో పౌలు గారు క్లియర్ గా చెప్తా ఉన్నాడు, అది ఆ మాంసము ఎలాంటి అపవిత్రం అయిపోదు. కానీ 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక చిన్న లాజికల్ గా ఆయన ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఏంటి అంటే, సంఘంలో ఉన్నటువంటి అందరిలో నాకు ఏం కాదు ఈ మాంసం తిన్నా అనేటువంటి ఆ జ్ఞానం లేదు కొందరికి. వారి మనస్సాక్షి బలహీనమైనందున ఒకవేళ మనం తింటున్నప్పుడు వారు మనల్ని చూసి వారు కూడా తినేటువంటి పరిస్థితి ఉంటదేమో. అంటే వారి మనస్సాక్షి బలహీనమైనందున అది అపవిత్రపరచబడుతుంది. సిద్ధాంతపరంగా మాంసం తినడం తప్పు కాకపోయినా ప్రాక్టికల్ గా అది అందరి విశ్వాసం ఒకేలాగా ఉండదు. కొంతమంది మంచి ఆత్మీయులు ఉంటారు, విశ్వాసంలో స్థిరమైనటువంటి వాళ్ళు ఉంటారు, రక్షణ నిశ్చేత బలంగా కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. సంఘంలో కొందరు అప్పుడే దేవుని నమ్ముకున్న వారు, లేదా ఇంకా విశ్వాసంలో బలపడినటువంటి వారు, సంపూర్ణంగా రక్షణ నిశ్చేత కలిగి లేకుండా కాస్త బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఒకవేళ విశ్వాసంలో స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి విగ్రహార్పితమైనటువంటి మాంసాన్ని తింటున్నప్పుడు, బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ విశ్వాసంలో స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ తింటున్నటువంటి మాంసాన్ని చూసి తను కూడా తినాల్సిన పరిస్థితి వస్తే అతని మనస్సాక్షి అతన్ని గర్దిస్తుంది. ఎందుకంటే అతడు బలహీనుడుగా ఉన్నాడు. ఏంటి అంటే, అయ్యో ఇది తింటే నాకేమైనా అవుతుందేమో, ఆ విగ్రహం యొక్క శక్తి నన్నేమైనా చేస్తుందేమో, ఈ విగ్రహం ద్వారా వచ్చినటువంటి ఈ మాంసాన్ని నేను తింటే నేను మరి ఏదైనా అనారోగ్యం చెందుతానేమో అనేటువంటి ఒక మానసికమైనటువంటి బలహీనతలోనికి వెళ్ళిపోతుందండి. గమనించాలి, సిద్ధాంతపరంగా వాక్యం బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, దేవుని ఆత్మ చేత నింపబడి విశ్వాసంలో స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తులు, వారు తిన్నారనుకో వారికి ఏం కాదండి. కానీ తెలిసి తినడం పొరపాటు, వారి యొక్క విగ్రహారాధనలో మనం పాల్పొందినట్లే. కాబట్టి ఆ మాంసాన్ని మనం తినకపోవడమే మంచిది. ఒకటి, ఆ విగ్రహార్పితాన్ని మనం అంగీకరించట్లేదు అని చెప్పడానికి మనం తినకుండా ఉండాలి. 2, బలహీనమైనటువంటి విశ్వాసి మనల్ని చూసి అతడు కూడా ఆ యొక్క మరి మాంసాన్ని తినడానికి ప్రేరేపింపబడినప్పుడు అతడు ఆ తర్వాత భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన బలహీనుడు కాబట్టి. అతని యొక్క మనస్సాక్షిని బట్టి అతడు ఎక్కడ దేవునికి దూరమైపోతాడో అనేటువంటి ఆ ఆలోచనతోని ఆ మాంసాన్ని తినకుండా ఉండడమే మంచిది. నా మాట అర్థమైంది అనుకుంటా. ఏంటి అంటే, మొట్టమొదటి విషయం, ఒకటి, వారి విగ్రహార్పితమైనటువంటి దాన్ని మనం ఒప్పుకోవట్లేదు, ఆ యొక్క పద్ధతిని మనం ఒప్పుకోవట్లేదు అని దాన్ని తృణీకరించాలి. 2వది, మనం తింటున్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి దాన్ని చూసి అతడు కూడా తిని ఆ తర్వాత బలహీనమైపోతాడేమో అనేటువంటి జాగ్రత్తతో దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటూ దాన్ని తినకుండా ఉండడమే చాలా చాలా మంచిది అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తా ఉన్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. 8వ అధ్యాయము 12వ వచనంలో చూస్తా ఉన్నట్లయితే ఒక స్పష్టంగా పౌలు గారు ఒక మాటని ఆయన రాశాడు. ఏంటి ఆ మాట అనేది మనం చూస్తే, అలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయటం వలన వారి బలహీనమైనటువంటి మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రియంగా పాపము చేయు వారు అగుచున్నారు. అంటే ఆ బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ మనల్ని చూసి ఆ వ్యక్తి దేవునికి సంబంధించినటువంటి విశ్వాసంలో వెనుకకు తిరిగి వెళితే మనమే బాధ్యులం. మనము
ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ వాయిస్ వినబడట్లేదు. Praise God, brother. Sir, my voice is not clear. మేడం ప్రబిల మేడం వాయిస్ రావట్లేదమ్మా. అవును సార్, అదే మాట్లాడుతున్నాను. సార్ వాయిస్ మళ్ళీ లెఫ్ట్ అవుతాడు, లెఫ్ట్ అయి మళ్ళీ యాడ్ అవుతాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, నా వాయిస్ వినపడుతుందా? బ్రదర్ మీ వాయిస్ వినబడుతుంది బ్రదర్ ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, నెట్ కట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆన్ చేస్తారా సార్? ఆటోమేటిక్ ఆన్ అవుతుందండి. అవునా, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ప్రమిళ గారు కొంచెం చూడండి. ఆన్ అయింది సార్. రైట్ అమ్మ. ముగింపులో పౌలు గారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏంటి ఈ యొక్క సమస్యకి పరిష్కారం అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, పౌలు ముగింపుగా ఇస్తున్నటువంటి అతిపెద్ద సందేశం ఏంటంటే, అయ్యా నీకు జ్ఞానం ఉండి విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండి నువ్వు తినొచ్చు అనే దానికంటే నీ ద్వారా నువ్వు తినడం ద్వారా ఒక వ్యక్తి దేవునికి దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ సహోదరుని ప్రేమిస్తూ తినకుండా ఉండడమే మంచిది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అది 8వ అధ్యాయము 1వ వచనంలోనే మనం చూస్తాం. ఏంటి అక్కడ చూస్తున్నట్లయితే, జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. అంటే ఇతరులు మన ద్వారా విశ్వాసంలో బలపడాలి, కానీ విశ్వాసంలో నుంచి వారు వెనుదిరిగే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి తినకుండా ఉండడమే మంచిది. ఈ కంక్లూషను మరి పౌలు గారు ఇచ్చారండి. సో కాబట్టి మనకున్నటువంటి సమస్య పరిష్కరించబడ్డది అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, మరికొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఏంటి అంటే, బైబిల్లో ఉన్నటువంటి ఆచారాలు ఆ పాత నిబంధన కాలంలో లేదా క్రొత్త నిబంధన కాలంలో వారు వాడుతున్నటువంటి ఆ పద్ధతి, ఆ ఆచారాన్ని ఎందుకు వారు పాటించారు అనేది మనం చూస్తాం. అదే సమయంలో ఈనాడు ఆ ఆచారాన్ని మనం ఎట్లా చూస్తున్నాం. మొట్టమొదటిగా మీరు చూస్తున్నట్టయితే బైబిల్ వాక్యం అనే దాంట్లో పవిత్రమైనటువంటి ముద్దు, ఇంగ్లీష్ లో హోలీ కిస్ అని చెప్పి రాయబడ్డది. పౌలు గారు రాస్తూ రోమా పత్రిక 16:16లో రాశాడు. 1 కొరింథీ పత్రిక 16:20లో కూడా రాశాడు. ఏంటి దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం అంటే, ఇక్కడ చూడండి, చివరికి ప్రాచీన నిజం అనేటువంటి దాంట్లో, యాన్సెంట్ రియాలిటీ దాంట్లో ఆ కాలంలో మరి సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ఉండేటువంటి వారంటే, యజమాని బానిస, ఆ తర్వాత యూదులు అన్ని జనులు, ఆ తర్వాత ధనవంతులు పేదలు. ఈ తేడా ఆనాటి ఆది సంఘంలో ఉండేదండి. కాబట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలలో ఈ యొక్క యజమాని బానిస అనే తేడా లేకుండా, యూదులు అన్యులు అనేటువంటి తేడా లేకుండా, మనమంతా ఒకే కుటుంబం అని చెప్పడానికి, ఆ యొక్క మరి సహవాసం యొక్క గొప్పతనాన్ని చాటడానికి అక్కడ పవిత్రమైనటువంటి ముద్దు అనేటువంటి మాటని పౌలు గారు రాశారు. ఒకరినొకరు ప్రేమించుకోవడం పవిత్రం అంటే మీరు అర్థం చేసుకోవాలి, అందులో పగ, ఈర్ష్య, ద్వేషము, తారతమ్యాలు ఉండవండి. ఒకే ఆలోచన, ఇతడు కూడా దేవుని బిడ్డ అనేటువంటి ఆలోచన తప్పితే మరొక ఆలోచన ఉండొద్దు.
అలా ఉంటున్నప్పుడు ఒకరినొకరు పవిత్రమైనటువంటి ముద్దుతో వారు గ్రీటింగ్స్ చేసుకోండి అని చెప్పాడు. ఆధునిక సమాజంలో కల్చరల్ ప్రొజెక్షన్లు మనం చూస్తే సంఘంలో కులం, రంగు, ఆధునిక హోదా అనే తేడా లేకుండా క్రీస్తు ప్రేమలో మనమంతా ఒకే కుటుంబం, మనమంతా కూడా ఒకే ఫ్యామిలీ అనేటువంటి ఆలోచనతో ఈనాడు మనం కలిసికట్టుగా ఉండడానికి బ్రదర్ లేకపోతే సిస్టర్ అని చెప్పి పిలవడంలో ఉద్దేశం ఏంటంటే మనమంతా ఒకే కుటుంబం కాబట్టి మనమంతా ఒకటే అనేటువంటి ఆ యొక్క భావన మరి చూపించేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ యొక్క పద్ధతి అనేది బైబిల్లో ఉంది. అదే పవిత్రమైనటువంటి ముద్దు. రెండోది మీరు గమనిస్తే చేతులు కడుక్కోవడం. మార్కు సువార్త 7వ అధ్యాయం 1-5 వచనాలలో అక్కడ శాస్త్రులు పరిచయాలు మీ యొక్క శిష్యులు ఎందుకు మరి చేతులు కడుక్కోవడం లేదు, భోజనానికి ముందు ఎందుకు వారు శుభ్రం చేసుకోవట్లేదు అని అడుగుతున్నట్టుగా చూస్తాం. కానీ ప్రాచీన నిజం ఏంటంటే అక్కడ యూదులు, అక్కడ మరి పరిచయాలు, శాస్త్రుల యొక్క ఆలోచన ఏంటంటే అన్య జనుల నీడ పడడం వల్ల ఆచారబద్ధంగా వారి నమ్మక ప్రకారంగా మేము పవిత్రులం కాదు అపవిత్రులం అయ్యాము అని చెప్పి ఆ అపవిత్రతను శుద్ధి చేసుకోవడానికి వారు అంటే నిండుగా వేసుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని మోచేతుల వరకు తీసి, మోచేతుల పై వరకు తీసి నీళ్లతో మోచేతుల వరకు కడుక్కునేటువంటి వారు. అందులో శుద్ధీకరణ అనేటువంటి ఆచారం ఉంది, పవిత్రపరచుకోవడం అనేటువంటి సాంప్రదాయం దాంట్లో ఉంది. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈనాడు ఆధునిక ఆలోచన ఏంటి అంటే మనము భోజనం చేసేటప్పుడు కానీ లేదా ఇంకా ఏదైనా పని చేసేటప్పుడు తప్పకుండా ఏంటి చేతులు కడుక్కుంటాం ఈనాడు కూడా. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే అనారోగ్యం రాకుండా. మనకి కరోనా వచ్చినప్పుడు బాగా తెలుసండి మన చేతుల్ని ఎంత శుభ్రం చేసుకున్నామో, ఎందుకంటే మన చేతులలో ఆ వైరస్ ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో చాలా సార్లు మనం చేతులు కడుక్కున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే అక్కడ కూడా శుభ్రత, పవిత్రత అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పద్ధతి మీరు గమనిస్తే చేతులు కడుక్కోవడం అనేటువంటి పద్ధతి ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. వారు వాడినటువంటి విధానంలో మేము అన్య జనుల నీడ పడడం ద్వారా బజార్లో నడుస్తున్నప్పుడు అన్య జనుల నీడ పడడం ద్వారా మేము అపవిత్రం అయ్యాము అనేటువంటి ఆలోచనతో తమను శుభ్రం చేసుకొని పవిత్రపరచుకోవడానికి మోచేతుల వరకు తాము వేసుకున్నటువంటి వస్త్రాన్ని పైకి జరుపుకొని ఆ మోచేతుల వరకు ఉన్నటువంటి చేతిని శుభ్రంగా కడుక్కునేటువంటి వారు. ఈనాటికి కూడా ముస్లిమ్స్ చాలా మంది ఈ రీతిగానే కడుక్కుంటారండి. అంటే శుభ్రపరచుకోవడం, పవిత్రపరచుకోవడం. ఇక్కడ కూడా ఆధునిక కాలంలో మన చేతులకు ఉన్నటువంటి ఆ యొక్క మురికిని లేదా ఆ యొక్క క్రిముల్ని చంపడానికి మనం శుభ్రం చేసుకుంటూ అనారోగ్యం అనేది మన జీవితంలో రాకుండా మనల్ని మనము పవిత్రపరచుకుంటాం లేదా శుద్ధీకరణ చేసుకుంటాం. ఉద్దేశం అదే అండి, ఉద్దేశం అదే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా వారు వాడుతున్నటువంటి విధానం వేరుగా ఉంది. మూడవది యేసు గాడిద పిల్లపై రావడం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో ఇదే సందర్భము మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం గమనిస్తాం. ఏంటి ఇక్కడ చూస్తున్నట్టయితే సొలొమోను అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా రాజుగా అభిషేకించబడేటప్పుడు దావీదు చేసినటువంటి ఒక పని, యేసు ప్రభువారు కూడా ఆయన యెరూషలేములో జయ ప్రవేశం చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక పని. ఎందుకు సొలొమోను మరి రాజుగా అభిషేకించేటప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాచీన కాలంలో ప్రాచీన నిజం ఏంటంటే ప్రాచీన కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో వారు గుర్రంపై వారు వచ్చేటువంటి వారు. గమనించాలి, సమాధానంతో ఒకవేళ వారు వస్తున్నారు అంటే గాడిదపై వచ్చేటువంటి వారు, గుర్రం పైన వస్తున్నారు అంటే అది యుద్ధానికి వెళ్తున్నారు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేము జయప్రవేశం చేసేటప్పుడు మట్టల ఆదివారంలో మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువారు యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన గాడిదపై వచ్చాడు అంటే అది నమ్రతకు, సమాధానానికి గుర్తు. అందుకే అక్కడ ఉన్నటువంటి యూదులకి బాగా అర్థమైందండి, యేసు ప్రభువారు గాడిద మీద వస్తున్నాడు అని అంటే ఆయన రాజు అనే సంగతి వారు గుర్తించారు. అదే సమయంలో ఆయన సమాధానానికి అధిపతి,
ఈయన ద్వారా మనకు సమాధానమే కలుగుతుంది అనేటువంటి ఒక గొప్ప సంతోషంతో గట్టిగా కేకలు వేశారండి. అంటే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదులందరూ కూడా వారు పస్కా పండుగను ఆచరించడానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు వేల మందిగా వారు కూడారు. అంటే ఆ వేల మంది అక్కడ వారు యేసు ప్రభువుని రాజుగా అంగీకరిస్తూ తమ వస్త్రాలు దారి పొడుగున పరిచారు, మట్టలని వారు మరి పరిచి ఉంటున్నారు. అంటే దాని యొక్క పద్ధతి ఆచారం ఎక్కడుంది అంటే మొదటి రాజుల గ్రంథంలో ఉంది. సొలొమోనుని మరి రాజుగా అభిషేకించినప్పుడు అలాంటి సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆ పద్ధతి మారలేదండి. ఏంటి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన మరి గాడిద మీద ఆయన యెరూషలేములో జయ ప్రవేశం చేశాడు. ఏంటి అంటే సొలొమోనుని రాజుగా చేయడము అక్కడ సమాధానం, అంటే ఆ రాజ్యంలో సమాధానం వస్తుంది అనేటువంటి భావంతో దావీదు ఆ రీతిగా మరి అభిషేకం చేశాడు. అతన్ని రాజుగా అందరికీ కనపరచడానికి మరి గాడిద పైన తీసుకొచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఇక్కడ కూడా క్రొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గాడిద మీద వచ్చాడు అంటే యూదులకి అర్థమైంది ఈయనే రాజు, మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయననే అనే సంగతి చాలా మందికి అర్థమైంది. అందుకే వారు గట్టిగా హోసన్నా చేయమన్నారు, తమ వస్త్రాలు తర్వాత వారు పరిచారు. దీన్ని బట్టి ఏంటి మనం అర్థం చేసుకునేదంటే బైబిల్లో ఇవ్వబడినటువంటి ఆచారాలు, ఆ సంప్రదాయాలు అనేటివి ఆనాటి కాలంలో ఉన్నాయి. ఈనాడు కూడా వాటిని మనం మరొక పద్ధతిలో వాడుతున్నాం. అంటే ఆ సంప్రదాయాలు అనేటివి, ఆ పద్ధతులు అనేటివి మనము ఈనాటి కాలంలో కూడా గమనిస్తుంటున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి బైబిల్ని మనం చదువుతూ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు అక్కడ సంప్రదాయాలు, వారి నమ్మకాలు అవి మనం ఈనాడు ఎట్లా ఆచరిస్తున్నాం అనేది కూడా కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అయ్యా, బైబిల్లో ఎక్కడైనా సైగలు చేసినటువంటి అంటే సింబల్స్, చేతులతో కానీ కళ్ళతో కానీ కాళ్ళతో కానీ ఏదైనా వారు సైగలు చేస్తూ ఏదైనా సందేశం ఇచ్చారా, ఏదైనా మాట్లాడారా చెప్తారా ఎవరైనా? జకరియా గారు లోకాసు వార్తలో ఉంటుంది, ఆయన సైకిల్ చేస్తూ యోహాను అనే పేరు పెట్టమని దానికి. అవునండి, కరెక్ట్. మరొకరు బైబిల్లో మన యొక్క కదలిక ద్వారా ఏదైనా సందేశం చెప్పినటువంటి సందర్భం ఉందా? కళ్ళ ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఎక్కడైనా ఏదైనా ఒక సందేశాన్ని వారు చెప్పారా? అయ్యా మాట్లాడండి. రైట్ అండి, ఏమి అంటే అంతగా తెలియకపోవచ్చు. బైబిల్లో చూద్దామండి. మనం పాత మరియు కొత్త నిబంధనలో కేవలం మాటల ద్వారానే కాకుండా చేతులు, తల, కళ్ళు మరియు శారీరక కదలికల ద్వారా కూడా సైగలు లేదా సంజ్ఞలు, ఆ గెస్చర్స్ అనేటివి వారు మరి మనకి చూపించారండి. ఒక సందేశాన్ని వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి ఆ సందేశం అనేది మనం చూస్తే మొట్టమొదటిగా చేతులు ఎత్తడం, లిఫ్టింగ్ అప్ ద హ్యాండ్స్. ప్రార్థన చేసేటప్పుడు వారు చేతులు పైకెత్తేవారు, దేవుని స్తుతించేటప్పుడు చేతులు పైకెత్తేటువంటి వారు. అంతేకాదు ఏదైనా ఒక ప్రమాణం చేసేటప్పుడు వారు చేతులు పైకెత్తేటువంటి వారు. కీర్తనల గ్రంథం 141 కీర్తన 2వ వచనంలో ఈ మాటని మనం చూస్తాము. తర్వాత చేతులు చాపడం, స్ట్రెచింగ్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్. మన చేతులని మనము చాపడం అంటే సహాయం కోసం ఒక వ్యక్తిని పిలవడమే, లేదా ఒక వ్యక్తిని మనము ఆదరించడానికి మన చేతులు చాపుతాం. యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే దేవుడే తన పిల్లల విషయంలో ఆయన ప్రేమ చూపిస్తూ తన చేతులు చాపినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చేతులు కూడా మరి సైగలు చేస్తున్నట్టుగా, హావభావాలను పలికిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాదు రొమ్ము కొట్టుకునేటువంటి
ఆ యొక్క సందర్భాన్ని కూడా లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఎవరు చెప్తారా అండి? 18వ అధ్యాయము 13వ వచనంలో ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన పేరు చెప్తారా ఎవరైనా? సుంకరి అని అవునండి, కరెక్ట్ అండి. సుంకరి తల ఎత్తుకోవడానికి కూడా ధైర్యం చేయడండి. కారణం ఏంటంటే యూదులు ఏం నమ్మేవారంటే ఎత్తైనటువంటి స్థలంలో దేవుడు ఉన్నాడు. దేవుడు మరి కొండల పైనుంచి పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడు, లేదా ఎత్తైనటువంటి స్థలం నుంచి తన స్వరాన్ని దేవుడు వినిపించాడు. కాబట్టి ఎత్తైనటువంటి స్థలంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నటువంటి ఆ స్థలాన్ని నేను చూడడానికి అర్హుని కాదు అని తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శిస్తూ తలని కిందికేసుకుంటూ తన రొమ్ము కొట్టుకుంటూ తీవ్రమైనటువంటి పశ్చాత్తాపంతో భక్తుడు మరి దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినట్టు చూస్తాం. అది లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రొమ్ము కొట్టుకోవడం కాకుండా పాదాలు కూడా దుమ్ము దులుపున సందర్భాన్ని చూస్తాం. అపోస్తల కార్యంలో చూస్తే పౌలు గారు సువార్త ప్రకటన చేయడానికి మరి పెర్గే అనేటువంటి ప్రాంతానికి వెళ్తుంటున్నారు. అక్కడ చాలా ఉపమానాలతో దేవుని యొక్క వాక్యాన్ని పౌలు గారు ప్రకటించినా అక్కడ ఉన్నటువంటి ప్రజలు సువార్తను విని అంగీకరించడానికి ఇష్టపడరండి. అప్పుడు చివరిగా వారికి తీర్పు తీరుస్తూ ఆ ప్రకటన వారు గుర్తించాలని చెప్పి తన పాదాలకు ఉన్నటువంటి దుమ్ము అక్కడ దులిపి మీరే దీనికి సాక్షులు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. అంటే పాదాలు కూడా మాట్లాడుతున్నాయి, చేతులు కూడా మాట్లాడుతున్నాయి, తల కూడా మాట్లాడుతుంది. వారు చేసేటువంటి శారీరక కదలికల ద్వారా ఒక లోతైనటువంటి సత్యాన్ని రచయిత అందించేటువంటి ప్రయత్నం చేశాడండి. వారి చెయ్యి కదలికల ద్వారా ఒక సందేశం, వారి యొక్క తల ద్వారా ఒక సందేశం, వారి పాదాల ద్వారా ఒక సందేశాన్ని రచయిత చెప్పేటువంటి ప్రయత్నము చేశాడు. సో కాబట్టి బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. వాటిని మనం కొంచెం గమనించాలి. వారి నమ్మకాలతో పాటు, వారి ఆచారాలతో పాటు, వారి యొక్క కదలికలు, వారి యొక్క హావభావాలు, వారి యొక్క అవయవాలు ఏ రీతిగా కదిలాయి, ఏ సందర్భంలో కదిలాయి అనేది కూడా మనం చూడాలి. మూడవది మీరు గమనిస్తూ ఉన్నట్టయితే హెర్మనెటికల్ బ్రిడ్జ్ అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దానికి ఈనాటి కాలంలో ఎలాంటి అన్వయింపు ఇవ్వాలి అంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఒక ఆజ్ఞ, ఆ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు. ఈనాడు మనం ఉన్నటువంటి కాలం వేరు, పరిస్థితులు వేరు. కానీ పాత నిబంధనని ఒక వాక్యము ఇప్పుడు మనము అన్వయించుకోవచ్చా? కొన్ని వచనాలు మనకి అన్వయించుకోవడానికి చాలా కష్టంగా ఉంటాయి. కొన్నిటిని మనం ఒప్పుకునే పరిస్థితిలో కూడా ఉండకపోవచ్చు. అలాంటి వచనాలు కూడా మనకి బైబిల్లో కనపడుతున్నాయి. కాబట్టి వాటిని మనం ఎట్లా అర్థం చేసుకొని ఏ రీతిగా ఈనాటి కాలానికి అన్వయించుకోవచ్చు? 4 అంశాలండి. ఏంటి అంటే ఆ కాలంలో మొదటి శ్రోత ఎలా అర్థం చేసుకున్నారు, ఆనాటి ప్రాచీన సంస్కృతి ఎట్లా ఉంది. సంస్కృతి అంటే చెప్పాం కదండి, వారి యొక్క ఆచారాలు, వారి జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు, వారి యొక్క దుస్తులు, వారు వాడినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా వారి సంస్కృతిలోని భాగమే. సో కాబట్టి ఆ మొదటి శ్రోత వారి యొక్క ప్రాచీన సంస్కృతిని బట్టి ఏం అర్థం చేసుకున్నాడు వాక్యాన్ని అనేది మనం చూడాలి. రెండోది, ఆ కాలం నాటి ప్రజలకి మనకి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా? మనం చెప్పుకున్నాం కదండి, వారు వాడుతున్నటువంటి వాహనాలు వేరు, మనం వాడుతున్నటువంటి వాహనాలు వేరు, వారు వాడుతున్నటువంటి మరి ద్రవ్యం వేరు, ఆ యొక్క వ్యాపారం చేయడానికి వారు వాడుతున్నటువంటి మరి డబ్బు వేరుగా ఉంది. అంతేకాదు వారి పరిపాలన కూడా ఒక రకంగా ఉంది, మనం ఇప్పుడు మరొక పరిపాలనలో మనం ఉన్నాం. చాలా తేడాలు వారికి మనకి ఉన్నాయండి. అయితే ఈ వాక్యాన్ని అంటే పాత నిబంధనలని లేదా కొత్త నిబంధనలని, ఆనాటి పాత కాలం నాటి వాక్యాన్ని ఇప్పుడు మనం అన్వయించుకోవాలి అంటే ఏమైనా తేడా ఉందా?
ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి తేడా ఉందా? రెండోది, ఎక్కడ పాటించాల్సినటువంటి ఎప్పుడు అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది దేవుడు ఇచ్చిందండి. అంటే ఇది పాటించని దేవుడు చెప్పినప్పుడు కాలం మారుతూ ఉండొచ్చు, పరిస్థితులు మారుతూ ఉండొచ్చు, లేదా భాష మారుతూ ఉండొచ్చు, నమ్మకాలు మారుతూ ఉండొచ్చు. కానీ ఆ పాత నిబంధనలో చెప్పినటువంటి ఆ ఆజ్ఞ వెనుక ఉన్నటువంటి దైవికమైనటువంటి అర్థం ఈనాటికి కూడా అలాగే ఉంటుంది. ఈ దైవిక సూత్రం అంటే దేవుడిచ్చినటువంటి ఆ ఉద్దేశము అది మారదండి. కాలం మారుతూ ఉండొచ్చు కానీ దేవుని మాట వెనుకున్నటువంటి ఉద్దేశము ఎన్నటికీ మారదు. ఆ ప్రిన్సిపల్ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. నాలుగోది, ఆ కాలం అంటే ఈ కాలంలో మనం దాన్ని ఎలా పాటించాలి? ఆధునిక అన్వయం అంటే ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడి సంస్కృతిని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మనకు ఉన్నటువంటి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి దైవికమైనటువంటి ఆజ్ఞల్ని అవి స్థిరత్వంగా ఎట్లా ఉపయోగపడతాయి? కాలం మారుతున్నా కూడా ఆ ఆజ్ఞలు ఈనాటికి కూడా మనకు ఎట్లా వర్తిస్తాయి? దాన్ని మనం ఎట్లా పాటించవచ్చు? ఆధునిక కాలంలో వాటిని మన జీవితంలో మనం ఎట్లా అనుభవించుకోవచ్చు అనేది కూడా మనం చూడాలి. ఈ 4 విషయాలు మనం తప్పకుండా చూడాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నానండి, దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 8వ వచనంలో ఒక కొత్త ఇల్లు కడుతున్నప్పుడు దాని మీద నుంచి ఎవడైనా కింద పడడం వలన నీ ఇంటి మీదికి హత్యా దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలెను. అయ్యా, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అయ్యా, పిట్టగోడ కట్టడం బెటర్ అండి. ఎందుకంటే ఆ పిట్టగోడ కట్టకపోతే పిట్టగోడ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే అండి, ఓకే అండి. మీ వాయిస్ క్లియర్గా లేదు. ఓకే, మళ్ళీ చెప్పానండి. చెప్పండి. అయితే ఇప్పుడు పిట్టగోడ కట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళ ఇంటి యజమానులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కుటుంబ సభ్యులు ఎక్కినప్పుడు అక్కడ సాధారణంగానైతే పైకెక్కి పిల్లలు ఆడుకుంటా ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో పిట్టగోడ లేకపోతే కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక పిట్టగోడ కంటే కొంచెం ప్రొటెక్షన్ గా ఉంటుంది అది. అవునండి, అవునండి, కరెక్ట్. మరొకరు మాట్లాడండి. ఇల్లు పైన కట్టించుకున్నప్పుడు దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది లేకపోతే పిల్లలు కానీ పెద్దలు కానీ కింద నుంచి చూసినప్పుడు పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఖచ్చితంగా వాల్ అనేది నిర్మించవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. అవునండి, ఇల్లు కరెక్ట్ అండి. ఓకే సార్, కరెక్ట్ అండి. మరొకరు మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. పైన మనం ఒకవేళ ఉండాలి అనుకున్నప్పుడు చుట్టూ మనకి గ్రిల్స్ వేసేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా మరి భద్రంగా ఉంటుంది. చిన్నపిల్లలు తొంగి చూసినప్పుడు కింద పడకుండా చుట్టువార్ల గ్రిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇనుప గ్రిల్స్, కింద పడకుండా ఉంటుందండి. ప్రైజ్ లార్డ్. అంటే మీరు చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి నష్టం కలిగించే పరిస్థితి రాకుండా ఇతరుల ప్రాణాలు కాపాడడం కోసం. చెప్పండి, ఎవరో మాట్లాడుతా ఉన్నారు. ఇతరుల ప్రాణాన్ని కాపాడడం కోసం చేసేటువంటి ప్రయత్నం అంటే వారి ప్రాణానికి మన బాధ్యత కూడా ఉంది అనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడారు. ఆనాటి సంస్కృతిలో కూడా ఆనాటి ఆన్సెంట్ కాంటెక్స్ట్ లో మీరు గమనిస్తే ప్రాచీన ఇశ్రాయేలీలు తమ ఇళ్ళ కప్పులు ఫ్లాట్ గా అంటే ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి బిల్డింగ్ లాగా ఉండేటివి. వారు సాయంత్రం పూట చల్లగాలి కోసం లేదా ప్రార్థన చేసుకోవడానికో అతిథులతో కలిసి కొంచెం సేపు మాట్లాడడానికి ఇంటి పైకి వారు వెళ్ళేటువంటి వారు. వారికి రూఫ్ ఉందండి, ఆ రూఫ్ పైన వారు కొంత సమయం ప్రార్థన చేసుకోవడానికి, అటు ఇటు తిరగడానికి, మరి అతిథులతో మాట్లాడడానికి ఆ యొక్క మరి పైకప్పుని వాడుకునేటువంటి వారు.
ఇది వారి లివింగ్ రూమ్ లాంటిది. అంటే ఎప్పుడూ జరిగేటువంటి విషయమే ఇది. అందులోనే వారు కొంత సమయం గడిపేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గట్టు లేకపోతే ఎవరైనా కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులకు ఆజ్ఞ ఇస్తున్నప్పుడు అక్కడ చూస్తే ఏంటి అంటే వారు చుట్టూ కూడా మరి పిట్ట కూడా కట్టుకోవాలి. అయితే ఈ కాలంలో మనకి ఒక గొప్ప వ్యత్యాసం ఉంది. ఏంటి అంటే మనం ఇళ్ళ కప్పులు స్లాబులు పైకి మనం అంతగా వెళ్ళలేము. చాలా మంది పైకి ఎక్కే స్థితిలో ఉండరండి. ఎందుకనంటే మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, గేట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. అది వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. కట్టించుకున్నా తప్పేం లేదండి. కట్టకపోయినా ఒకవేళ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోతే కట్టలేని స్థితిలో ఉంటే అంత పెద్ద తప్పేం కాదు, పాపమేం కాదు అనేది అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మీరు చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క మరి ఆ ప్రిన్సిపల్, ఆ దేవుడు చెప్పేటువంటి ఆ సూత్రము ఎన్నటికీ మారదు అని చెప్పుకున్నాం కదా. ఈ ఆజ్ఞ వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి సూత్రం ఏంటంటే ఇక్కడ మానవుని ప్రాణాల పట్ల మనం బాధ్యత కలిగి ఉండడం. వారు మన దగ్గరికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు కాబట్టి వారి విషయంలో మనకి బాధ్యత ఉంది. మరియు ఇతరుల భద్రతని మనం నిర్లక్ష్యం చేయకపోవడం అనే ఉద్దేశంతో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అంటే సేఫ్టీ అనేది మనం తప్పకుండా చూడాలి. మన నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలకి ముప్పు రాకూడదు. ఇది దేవుడిచ్చినటువంటి సూత్రం. ఈ ప్రిన్సిపల్ ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుందండి. ఆ కాలానికైనా ఈ కాలానికైనా ఈ సూత్రం అనేది మారదు. దేవుడి యొక్క ఆలోచన మారదు. అయితే మనం చూస్తూ ఉంటే ఇక్కడ మరి ఈ కాలంలో మనం దాన్ని ఎట్లా అన్వయించుకోవచ్చు? ఈ సూత్రాన్ని అన్వయించుకోవాలంటే మన ఇంట్లో తెరిచినటువంటి సెప్టిక్ ట్యాంక్ గుంతలు నింపాలి. వాటి యొక్క మూతల్ని మనం సరిగా పెట్టాలి. కరెంటు వైర్లు ఒకవేళ లూజుగా ఉంటే ఎవరైనా ఆ యొక్క వైర్లను తాకి చనిపోయే ప్రమాదం జరగవచ్చు. కాబట్టి వాటిని సరి చేసుకొని పెట్టుకోవాలి. లేదా రోడ్లపై బండి నడిపేటప్పుడు మన ఇష్టానుసారంగా జిగ్జాగ్ డ్రైవింగ్ చేయడం, లేకపోతే వేగంగా వెళ్తూ ఇతరులని మనము డాష్ ఇచ్చి వారి ప్రాణాలు పోయే రీతిగా డ్రైవింగ్ చేయడం, ఇది మనం చేయొద్దు. ఎందుకంటే వీటి ద్వారా ఇతరులకి ప్రమాదం జరుగుతుంది. అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ద్వితీయోపదేశకాండంలో ఇతరుల ప్రాణాలు మరి పోకుండా జాగ్రత్తగా వారిని కాపాడాలి. ఆ ఉద్దేశమే ఈనాటికి కూడా కొనసాగుతుందండి. ఈనాటికి కూడా కొనసాగుతుందంటే మనం చేసేటువంటి పనులను బట్టి ఇతరుల ప్రాణానికి నష్టం కలగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఈనాటి కాలంలో మనకు ఉంది. ఇది మోడర్న్ అప్లికేషన్ అండి, మన జీవితానికి అన్వయించుకునేటువంటి సందేశం. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క సూత్రం ఎప్పుడు కూడా మారదు. మన పరిస్థితులు, మన ఆచారాలు, నమ్మకాలు మారచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి మాట యొక్క ఉద్దేశం ఎప్పటికీ కూడా మారదు అనేది మనం గమనించాలి. అంతేకాదు ఆనాటి సంస్కృతికి ఇప్పటికీ ఏమైనా వ్యత్యాసాన్ని మనం గుర్తించాలంటే ఎట్లా గుర్తించవచ్చు? చూస్తున్నట్టయితే కల్చరల్ ప్రిన్సిపలైజేషన్ లేకపోతే సంఘంలో రెండు తీవ్రమైనటువంటి పొరపాట్లు జరుగుతాయి. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని మనం ఈనాటికి సరైన రీతిగా అన్వయించకపోతే, సరైన రీతిగా దాన్ని అర్థం చేసుకోకపోతే జరిగేటువంటి పొరపాట్లు ఎక్కడ? అది సంఘంలో. ఏంటి అంటే లిటరలిజం. అక్షరార్థంగా ఒక పదాన్ని మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా పిట్టగోడు కట్టాలండి, ఇల్లు కట్టుకున్న ప్రతి వ్యక్తి అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క స్లాబ్ పైన చుట్టూ గోడ కట్టాలండి అని ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడితే అది అక్షరార్థంగా అర్థం చేసుకున్నట్టే. అట్లా అర్థం చేసుకుంటే బైబిల్లో కొన్ని వచనాలు మనకి కష్టంగా ఉంటాయి,
కాబట్టి బైబిల్లో ఉంది కదా అని ఈ రోజు కూడా ఇళ్ళ కప్పుల చుట్టూ ఇటుకలతో గట్లు కడుతూ కూర్చోవడం చాలా సమయం పడుతుంది, లేదా సందర్భము తెలియకపోవడం. ఆ సందర్భం ఏంటి అంటే ఇతరుల ప్రాణాలకి నష్టం కలగకుండా దేవుడు మనకు ఆ శక్తి సామర్థ్యం ఇస్తే తప్పకుండా వాటిని కట్టుకోవాలి. మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటే కొంచెం దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కట్టుకోకపోయినా పర్వాలేదు, అది సందర్భం. ఆ సందర్భాన్ని మనం అక్షరార్థంగా తీసుకొని, లేదండి ఖచ్చితంగా మనం ఇప్పుడు బలులు అర్పించాలి లేదా పండుగలు ఆచరించాలి, బైబిల్లో ఉంది కదండి, అది అక్షరార్థం అండి, దేవుని మాట అండి, ఇప్పుడు కూడా దాన్ని పాటించాలి అని చెప్పి చాలా మంది వితండవాదంగా వాదించే ప్రయత్నం చేస్తారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ మాటని అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకే కొన్ని విషయాలలో బైబిల్లో ఉన్నటువంటి పదాల్ని అక్షరార్థంగా మనం అర్థం చేసుకోవద్దు. అదే సమయంలో ఇర్రెలవెన్స్ అంటే ఏంటిది, అది నిరర్థకం అని అనుకోవడం. ఇది ఎప్పుడో పాతకాలంలో మోషే నాటి కాలంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇప్పుడు మనకెందుకు, మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం, మనం సంఘ కాలంలో ఉన్నాం, ఈ వాక్యము మరి బైబిల్ నుంచి పూర్తిగా మనం పక్కకు పెట్టేయచ్చు, అది మనకు అవసరం లేదు అనడానికి కూడా వీల్లేదండి. అంటే ఏంటి బ్రదర్, అక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు ఆ ఆజ్ఞలు ఏంటి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఏంటి మీరు గమనిస్తా ఉన్నట్లయితే ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు అని ఆ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని, ప్రతి పుస్తకాన్ని మనం పక్కకు పెట్టడం కూడా పొరపాటే. పాత నిబంధన మనకు ఒక ఛాయారూపకం, మనం ఎట్లా నడవాలనేది చెప్పేటువంటి ఒక బాలశిక్ష లాంటిది, సరైనటువంటి మార్గాన్ని మనకు వివరించేటువంటి ఒక పుస్తకం. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి పదాన్ని అక్షరార్థంగా అర్థం చేసుకోవద్దు, దేవుడు ఎందుకు ఇచ్చాడో చూడాలి. అట్లా అని చెప్పి ఇవి మన జీవితంలో జరగవి, ఇవి కావు అనుకొని ఇది మనకు అవసరం లేదు అని చెప్పి అనుకోవడానికి కూడా వీలు లేదు. కొన్ని విషయాలు మనము ఇర్రెలవెన్స్ గా ఉన్నప్పటికీ అవి జరిగిపోయే యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి, ఇక మనకు అవసరం లేదు అనుకోకుండా వాటిని కూడా మనం కొంత పరిశీలన చేస్తూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని, అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ చిన్న ఉదాహరణ ఉందండి. లేవియాకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క వరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షంలో తోట పరిగెను కూర్చుకొనకూడదు. అయ్యా, ఈ మాట దేవుడు ఎందుకు ఇచ్చాడో చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్రైజ్లాడ్ బ్రదర్. ప్రైజ్లాడండి. ఇది ఎందుకోసం అని అంటే, ఆ దేశంలోనికి ఎవరైనా పరదేశులు వచ్చినప్పుడైనా, లేకపోతే ఎవరైనా బీదులు ఉన్నా కూడా, ఇంకా అడవిలో ఉన్నటువంటి ఏదైనా జీవరాశులకైనా వారి కొరకు వారిని పోషించడం కోసం ఈ నిబంధనను దేవుడు పెట్టాడు. రైట్ అండి, రైట్ అండి. థ్యాంక్ యూ. అయ్యా మరొకరు. ప్రైజ్లాడండి. ఇందాక సార్ చెప్పినట్లుగా నిజంగానే ఒకవేళ బీదలైనటువంటి వారు ఎవరైనా ఉంటారో, ఆహారం లేక ఉంటారు సార్ కొంతమంది. అలాంటి సమయంలో వాళ్ళు ఆహారం ఏం దొరకనప్పుడు అలాంటి పొలాల దగ్గర వెళ్తే ఏమైనా దొరుకుతుందన్న ఆశతోన వెళ్ళినటువంటి వారికి కొంచెమైనా వాళ్ళకి దొరుకుతుంది కదా అన్నట్టు అవునండి, కరెక్ట్. ఇంకా ఎవరైనా? అది సార్ చెప్పినట్లు ప్రదేశాలు పేదవారి కోసం ఏర్పాటు చేయబడింది సార్. ఇప్పటికీ కూడా మనం చూస్తే పొలాల్లో ఇప్పటికీ కూడా అది విడిచిపెట్టడం జరుగుతుంది సార్. ఆనాడు మన రూతు కూడా ఆ విధంగా విడిచిపెట్టిన పరుగులు ఏరుకున్నట్లుగా మనం చూస్తాం సార్. అవునండి, కరెక్ట్. అయితే ఈ వచనాన్ని మనం ఈ కాలంలో ఎట్లా అన్వయించుకోవచ్చు?
కొంతమందికి పొలాలు ఉండవు, వారికి వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియనటువంటి కాలంలో మనం ఉన్నాం. ఈ వచనాన్ని ఈ కాలంలో ఎట్లా అన్వయించుకోవచ్చు? ఎక్సెస్ అయిన ఫుడ్ ని మనం వేరే వాళ్ళ ప్రస్తుతం కోసం ఇవ్వచ్చు. అమ్మ, ఎక్సెస్ అయినటువంటి ఫుడ్ ని ఇతరులకు ఇవ్వచ్చు. ఓకే, ఇంకా బ్రదర్? సార్ ప్రస్తుతం కూడా ఎవరైనా భూమి కోత కోసిన తర్వాత కొన్ని విడిచిపెడుతున్నారు సార్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పేదవారి కోసం, భూమి లేని వారు ఎవరైనా అక్కడ కూలి పని వాళ్ళ దగ్గర చేస్తే బాగా ఆ పేద స్థితిలో ఉన్న వారి కోసం కొన్ని పరుగులు ఇప్పటికీ వదిలిపెడుతున్నారు సార్. మాకు కూడా కొద్ది పొలం ఉంది. మేము కూడా లాస్ట్ టైం అది కోత కోసినప్పుడు కొన్ని పనులు విడిచిపెట్టడం జరిగింది సార్. ఓకే, అయ్యా మరొకరు. ఇప్పుడు అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్, చిన్నపిల్లల అర్బన్స్ వాళ్ళకి డొనేట్ చేయడం అనుకోవచ్చు బ్రదర్? అవునండి, అవునండి. ఎందుకంటే చాలా మందికి పొలాలు ఉండవండి. చూద్దామండి దీని యొక్క ఉద్దేశం, మనం ముందుకెళ్దాం, దయచేసి చూద్దాం. ఆనాటి సంస్కృతిలో మీరు గమనిస్తే ఇశ్రాయేలీయుల యొక్క మరి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే వ్యవసాయం చేస్తూ తమ కుటుంబాన్ని వారు పోషించుకునేటువంటి వారు. వారు గొర్రెలను మేపేటువంటి వారు, వారి యొక్క పశువులే వారికి సంపద. దాంతోపాటు వారు వ్యవసాయం కూడా చేసేటువంటి వారు. ఆ సమయంలో పేదలు, అనాథలు, తర్వాత పరదేశులు ఒకవేళ ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తే వారిని దృష్టిలో పెట్టుకొని దేవుడు పెట్టినటువంటి సామాజిక సంక్షేమ నియమం, వెల్ఫేర్ సిస్టమ్, వారికి ఏదైనా మేలు జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. పేదవారు ఆ పొలాల్లో మూలల్లో మిగిలినటువంటి ఆ పంటని వారు ఉచితంగా కోసుకొని వారు బ్రతికేటువంటి వారు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ఏంటండి? దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఇతరులు వారు ఈ యొక్క పంట ద్వారా బ్రతకడమే దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంతకుముందు బ్రదర్ చెప్పాడు, రూతు గ్రంథంలో కూడా రూతు ఇలతిగా మరి పరిగెలు ఏరుకోవడానికి వెళ్ళింది. అప్పుడే బోయాజు ఆమెను చూడడం, అప్పుడే మరి ఆ యొక్క మరి రూతు గ్రంథంలో ఒక గొప్ప సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే వ్యత్యాసం ఏంటి? ఆ కాలానికి ఈ కాలానికి ఉన్నటువంటి గ్యాప్ ఏంటంటే, ఈ రోజుల్లో మనం చాలా మందికి పొలాలు లేవండి. మనమంతా ఉద్యోగాలు చేస్తా ఉన్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం. మన ఆఫీస్లో పంట మూలాలు విడిచిపెట్టడానికి ఏమీ లేవు. అంటే మనకు ఒక పొలం ఉంటే ఒక మూల వదిలిపెట్టచ్చు, లేదు ఒక ద్రాక్ష తోటన ఉంటే దాంట్లో కొంత వదిలిపెట్టచ్చు. కానీ మనం ఉద్యోగాలు చేస్తున్నాం కదా, మనం వ్యాపారం చేస్తున్నాం కదా. మరి ఆ యొక్క సందర్భంలో మనం ఏం చేయాలి అనేది బైబిల్లో మనం చూస్తే దైవికమైనటువంటి సూత్రం ఏంటంటే, ఇక్కడ నిజంగా ఆ పొలంలో కొంత భాగాన్ని వదిలిపెట్టడం అంటే మన సంపాదనలో కొంత భాగాన్ని సమాజంలోని పేదవారి కోసం, నిస్సహాయుల కోసం ధారాళంగా కేటాయించడం. జెనరాసిటీ, కేర్ ఫర్ ద పూర్ పీపుల్. అంటే మనకి చేతనైనంత సహాయం నిస్సహాయులకి, పేదలైనటువంటి వారికి మనం చేయడమే ఈ యొక్క ఆజ్ఞ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మన లాభాలన్నిటినీ మనమే దాచుకోకుండా ఇతరులకి మనం సహాయం చెయ్యాలని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాలం మారొచ్చు, చేసే పని మారొచ్చు, కానీ ఆ ఉద్దేశం, ఆ వచనం యొక్క ఉద్దేశము ఎప్పుడు ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఇతరులకి మేలు చేయండి, బీదలైనటువంటి వారికి సహాయం చేయండి. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈనాటి కాలంలో అంటే, మనకు వచ్చే నెల జీతంలో లేదా వ్యాపార లాభాలలో ఒక భాగం లేదా కొంత అనాథలకి, ఆశ్రమాలకి ఇవ్వడము, పేద పిల్లల చదువుల కోసము మనం సహాయం చేయడం, లేదా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం. ఇక్కడ చూడండి, పద్ధతి మారింది. అక్కడ వారు పొలాన్ని వారు కొంత కోయకుండా వదిలిపెట్టేటువంటి వారు. మనకు వస్తున్నటువంటి రాబడిలో కూడా కొంత ఇది మనది కాదు అనేటువంటి ఉద్దేశంతో ఇతరుల కోసం మనం కేటాయిస్తుంటున్నాం.
అక్కడ పద్ధతి మారింది, కానీ దేవుని హృదయంలోని ప్రేమ దయ అనేది ఏ మాత్రము మారలేదు. ఆ సూత్రం అనేది ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది. సో కాబట్టి మనం ఒక దేశం యొక్క సంస్కృతిని పరిశీలిస్తున్నప్పుడు మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మరి వారి యొక్క సాంప్రదాయాలు, నమ్మకాలు, వారు ఆచరిస్తున్నటువంటి పద్ధతులు, వారు వాడుతున్నటువంటి వాహనాలు, వస్త్రాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. అందులో ఉన్నటువంటి అసలైనటువంటి ఉద్దేశం, దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకొని అప్పుడు ఆ యొక్క వచనానికి సరి అయినటువంటి అన్వయింపు, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ వచనము ఈ కాలంలో ఉన్నటువంటి నీకు నాకు అది ఎట్లా అన్వయించబడుతుంది, మన జీవితంలో దాన్ని ఎట్లా మనం పాటించవచ్చు అనేది అప్పుడు తెలుసుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి సంస్కృతి అనేది ఖచ్చితంగా అవసరం. వారి నమ్మకాలు కూడా మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ సాంస్కృతిక వారధిని మనం ఉపయోగిస్తున్నప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే అక్కడి సంస్కృతి ఇక్కడి సంస్కృతి వేరుగా ఉన్నప్పటికీ ఆ యొక్క దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం అనేటువంటి ఆ వారధి ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. బైబిల్లోని ప్రతి పేజీ, ప్రతి ఆజ్ఞ 2026లో జీవిస్తున్న మనందరికీ కూడా సజీవమైందే. దేవుని ఆజ్ఞలో, ఆయన యొక్క ఉద్దేశంలో, ఆయన ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు, ఉండదు. మన దైనందిక జీవితంలో అంటే మన అనుదిన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన చేయమని చెప్పినటువంటి ఆ యొక్క మాటలు అవి ఎప్పటికీ మనకి మార్గదర్శకంగానే ఉంటాయి. మనం ఎట్లా జీవించాలనో అనేది ఆ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనము ఈనాటికి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సంస్కృతి మారుతుంది కానీ దేవుని సూత్రాలు ఎప్పటికీ మారవు. కాబట్టి సంస్కృతిని మనం తప్పకుండా పరిశీలన చేయాలి. సంస్కృతిలో తేడా ఉండొచ్చు, భాష మారుతూ ఉండొచ్చు, నమ్మకాలు మారుతూ ఉండొచ్చు, ఆహారపు అలవాట్లు మారుతూ ఉండొచ్చు, వారి జీవన విధానంలో వారు చేసేటువంటి పనులలో తేడా ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ సూత్రాలు, చేయమని చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞల వెనుక ఉన్నటువంటి ఉద్దేశము ఎప్పటికీ మారదు. దాన్ని మనం పట్టుకోవాలి. అందుకే ఆ సంస్కృతిని మనం తెలుసుకోవాలి, దాని గురించినటువంటి పరిశీలన మనం చేయాలి. వాక్యాన్ని చదివేటప్పుడు ఈ వ్యాఖ్యాన శాస్త్ర నియమం సంస్కృతిని గురించి తెలుసుకోవాలి అనేది మనం ఖచ్చితంగా గ్రహించి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు మీరు ఓపికతో మరి ఈ యొక్క లెసన్ విన్నందుకు వందనాలు. ఇందులో అంటే నేను చెప్పినటువంటి మాటలలో ఈ లెసన్ లో మీకు ఏదైనా అర్థం కాని ఉందా? అయ్యగారు అయ్యా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ లెసన్స్ అన్ని కూడా బుక్ లో ఉంటాయండి? అవునండి. ఓకే ఓకే, మంచిది. చాలా బాగా అర్థమైందండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఓకే 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 అయ్యా, ఇంకెవరైనా రెస్పాండ్ అవుతారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్, మంచిగా చెప్పారు బ్రదర్, అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ అండి. వందనాలమ్మా. సార్ ఎన్నో విషయాలు మాకు పాత నిబంధనకే అని అనుకున్నాము. ఈ రోజు క్లాస్ లో చాలా చక్కగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ అమ్మా.